ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధువులారా, రామాయణ మహాక్రతువు 27 రోజుల పునర్వసు దీక్షాత్మకంగా ప్రారంభమై 10వ తేదీ నాటితో పూర్ణాహుతితో సుసంపన్నం కాబోతోంది. ఈ రోజుకి పూర్ణాహుతి రోజుకి మధ్యలో ఒక్కరోజు, అది చాలా గొప్ప రోజు. భగవద్ రామానుజుల వారి అవతరించిన రోజు, అద్వైత మత ప్రవర్తకులైన ఆదిశంకరుడు అవతరించినటువంటి రోజు. ఆదిశంకర జయంతి, భగవద్ రామానుజ జయంతి చాలా అందమైనటువంటి ఘటన. ఆ ఘటన రోజే శ్రీరామ జయం కదా. రామునికి విజయం కలగాలి అనే అన్ని సంప్రదాయాలు కీర్తించే. సాధారణంగా మన భారతదేశం వివిధ సంప్రదాయములకు ఒక విశిష్ట వేదిక. ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. అన్ని సంప్రదాయాల వారు ఒక్కొక్క దేవుణ్ణి ప్రధానంగా పరతత్వంగా ఎన్నుకుంటారు. శాక్తేయులు శక్తి అని అంటారు, వైష్ణవులు శ్రీ మహావిష్ణువు అని అంటారు, మరొకరు శంకరుడు అంటారు, మరొకరు ఇంకోటేదో అంటారు. కానీ అన్ని సంప్రదాయాల వారు కూడా ఆరాధించే ఒకే ఒక్క దైవం రామచంద్ర మహాప్రభు. అన్ని సంప్రదాయాల వారు రాముడు మావాడే అనుకుంటారు. శాక్తేయులంతా మా లలితా స్వరూపమే రాముడండి, రామో లలితాంబిక, శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక వాళ్ళు అనుకుంటారు. బౌద్ధులంతా ఈయన మా బౌద్ధుడండి అనుకుంటారు. ఇంకొకరు అన్ని సంప్రదాయాలు, నాస్తిక ఆస్తిక చార్వాక, ఈ సిద్ధాంతాల వాళ్ళందరూ కూడా రాముణ్ణి అంగీకరించిన వారి. ఎందువల్ల? సద్ధర్మ ప్రవర్తనతో ఉండే వ్యక్తి అందరికీ కావాలి కదా. ఏ సంప్రదాయము చెడు వ్యాపింప చేయడానికి ఉండదు. అన్ని సంప్రదాయాలకి లక్ష్యం మంచే అయి ఉంటుంది. కాబట్టి ఆ మంచి పరిపూర్ణమైన మూర్తి భవించిన మూర్తి రాముడు. కాబట్టి రామావతారం, రామారాధన, సర్వారాధన. అందుకని రామజయం రేపటి రోజున శోభాయాత్ర జరగబోతుంది. రామజయం అనే పదమునకు ఏది అర్థము అంటే, ఈనాడు జరిగేటువంటి ఘట్టములన్నీ రామజయానికి ప్రోద్బలకాలు. రాముని యొక్క కథ రామాయణం అజరామరమైనది. కారణం, ఇప్పటికి రామచంద్రమూర్తి అవతరించి అవతారం చాలించి కొన్ని లక్షల సంవత్సరాలైంది మన లెక్కల ప్రకారం. లేదు, ఇతరుల లెక్కల ప్రకారంగా కూడా వేల సంవత్సరాలు గడిచినా ఇంకా రాముడు మంచి బాలుడు. చూచివ్రాతలో రాసుకుంటాం. రామరాజ్యం కావాలి పాలకులంతా కోరుకుంటారు. మా పిల్లవాడు రాముడు లాంటి, మా అమ్మాయికి రాముడు లాంటి భర్త కావాలి కోరుకుంటారు కన్యాదాతలంతా. ఎందువల్ల అంటే చెరగని ముద్ర ప్రపంచం మీద, మానవాళి మీద, మానవ జాతి మీద వేసిన ఒకే అద్భుతమైన మూర్తి రామచంద్రమూర్తి. ఆయన కథ రామాయణం. రామాయణం అనే కథకి రామచరిత్ర అని పేరు పెట్టచ్చు వాల్మీకి, రామాఖ్యానము అని పేరు పెట్టచ్చు వాల్మీకి, లేదా రామపురాణము అంటే కాదనేవాడు ఎవడు లేడు, రామే ఇతిహాసము అంటే వద్దనేవాడు ఎవడు లేడు. కానీ వాల్మీకి చక్కగా అందంగా కొత్త పేరు పెట్టాడు, శ్రీరామాయణం అని. అయనం అంటే అర్థం చాలా గొప్ప అర్థం. అయనం అంటే ప్రవర్తనము అని అర్థం, అయనం అంటే గతి అని అర్థం, అయనం అంటే గమ్యము అని అర్థం. ఈ పేరు పెట్టాడు. అంటే రాముడి కథ కావాలంటే అనగనగా అయోధ్య, దశరథ మహారాజు, ఆయనకి 3 భార్యలు, 4 కుమారులు, ఇలా కథ తెలుసుకుంటారేమో అంత మాత్రంతో ఆగకండి.
రామాయణం తెలుసుకోవాలంటే రాముణ్ణి పెట్టుకుని రాముని యొక్క ప్రవర్తనాన్ని, రాముడు తండ్రితో ఎలా ప్రవర్తించాడు, తల్లితో ఎలా ప్రవర్తించాడు, పిన్నమ్మతో ఎలా ప్రవర్తించాడు, సుమంత్రుడితో ఎలా ప్రవర్తించాడు, తమ్ముడితో ఎలా ప్రవర్తించాడు, దాసులతో ఎలా ప్రవర్తించాడు, దాసీ గణంతో ఎలా ప్రవర్తించాడు, శత్రువుతో ఎలా ప్రవర్తించాడు, ఒక ఆటవికుడితో ఎలా ప్రవర్తించాడు, ఇవన్నీ కలుపుకుంటే రామాయణం. రాముని కేంద్రంగా తీసుకుని రామాయణాన్ని అర్థం చేసుకోవాలి తప్ప పెద్ద కథలో రాముడు ఒక్క భాగం కాకూడదు. ఇది అర్థం చేసుకోవాలి. రామపాత్రను తీసుకుని మనం రామాయణాన్ని అల్లుకుంటూ అర్థం చేసుకోవాలి. అందువల్ల వాల్మీకి రామ అయనము అని పేరు పెట్టారు. అంత అద్భుతమైనటువంటి కథ. మనం కథే చెప్పుకుంటున్నాం. కథలో ఉండేటువంటి సారాంశాన్నో లేకపోతే తత్వాన్నో చెప్పుకునే అవకాశం మనకి 9 రోజుల్లో రాముడు అనుగ్రహించలా. మళ్ళీ ఎప్పుడన్నా అనుగ్రహిస్తే చెప్పుకోవచ్చు. పెద్దలు ఎవరైనా చెప్తూ ఉంటే మీరు ఆస్వాదించి తరించవచ్చు. ఈనాడు మనం చివరి రోజుల్లోకి వచ్చాం కాబట్టి యుద్ధకాండలో సగభాగం దాదాపు పూర్తయినట్టే. 60 సర్గల దాకా పూర్తి చేసుకున్నాం. రావణాసురునితో ప్రథమ యుద్ధం పూర్తయి. రావణాసురుతో ప్రథమ యుద్ధమే రామ విజయానికి గొప్ప సంకేతం. ఎందువల్ల గొప్ప గొప్ప మహావీరులందరినీ సంహరించారు. రావణాసురుడికి తట్టుకోలేక తనకు తానే దిగితే తప్ప రాముణ్ణి జయించలేననుకునే పరిస్థితిలో రావణాసురుడు వచ్చాడు. వచ్చిన రావణాసురుడితో చాలా అనాయాసంగా ఒక లీలలా యుద్ధం చేశాడు రాముడు. ఆ యుద్ధంలో వాల్మీకి చెప్తాడు, యో వజ్రపాతాశని సన్నిపాతాత్ నచుక్షుభేనాపి చచాల రాజా. రావణాసురుడే గొప్పతనాన్ని ఈ శ్లోకంతో చెప్తాడు. స రామ బాణాభిహతో భృశార్త చచాల చాపంచ ముమోచ వీర చచాల చాపం నముమోచ వీర. 2 రకాల పాఠాలు చెప్తాడు. రాముడు వజ్రపాత అశనిపాతంలాగా ఒక పిడుగుపాట్లు పడినట్లుగా బాణములు వేస్తూ ఉంటే ఆ బాణముల ధాటికి రావణాసుడు ఏం కావాలో తెలుసునా, తునాతునకలపై ఎగిరి ఎక్కడో పడాలి. కానీ వీడికుండే గొప్పతనం నిలబడి నుంచున్నాడు, కదలకుండా కొండలా నుంచున్నాడు. రాముడు ధనస్సు యొక్క పై భాగాన్ని కట్ చేశాడు, కింద భాగాన్ని కత్తిరించాడు. ఈ భాగం పిడికిలిలో ఆ ఆయుధపు ముక్క ఉండిపోయి దాన్ని కూడా విడిచిపెట్టాల. అది విడిచిపెడితే రాముడు పో అవతలికి పో అనాలి అంటాడు. అంటే ఓడిపోయినట్టు అవుతుందని మానసికంగా ఓటమిని అంగీకరించలేని రావణుడు ఆ బాణం యొక్క మధ్య భాగాన్ని పట్టుకునే నుంచున్నాడు. అది పట్టుకున్నంతసేపు రాముడు కొట్టచ్చు, ఎందువల్ల చేతిలో ఆయుధం ఉంది కాబట్టి. కానీ వాడు ఇది వదిలేస్తే ఓడిపోయినట్టు అవుతుందని వదలడు. రాముడు ఆయుధం ఉన్నది కదా, కొట్టవలసిన అవసరం ఉన్నా కొట్టడు. ఇది వాడిది గొప్పతనం. రాముడు చూశాడు, చూసి అలసిపోయినట్టున్నావురా, కొత్త ధనస్సు తీసుకుని, కొత్త రథాన్ని తీసుకుని, కొత్త శక్తిని పుంజుకుని, ఏవో పాలు గట్రా బాగా తాగి జ్యూసులు తాగి శుభ్రంగా ఓపిక తెచ్చుకుని శక్తి తెచ్చుకుని రేపు మళ్ళీ రా. గచ్చ అనుజానామి రణార్దితస్త్వం. రణంలో చాలా అలసిపోయినట్టున్నావయ్యా. ప్రవిశ్య రాత్రించర రాజ లంకా. ఈ రాత్రి హాయిగా వెళ్ళు, పడుకో, రెస్ట్ తీసుకో, బాగా రిలాక్స్గా పొద్దున బయలుదేరి వద్దు కానీ. ఆశ్వాస్య నిర్యాహి రథీచ ధన్వీ తదా బలం ద్రక్ష్యసి మే రథస్థ. అప్పుడు చూద్దుగా నా పరాక్రమాన్ని అని పంపించాడు. నిన్నటి దాకా ఇక్కడ దాకా వచ్చాం మనం. రావణాసురుడు వెళ్ళాడు, దీనికంటే చంపేసినా బాగుండేది కదా అనుకుంటూ వెళ్ళాడు. తమాషా, దీనికంటే రాముడు చంపేసినా హాయిగా ఉండేది, ఎంత అవమానం చేశాడు అనుకుంటూ బాధపడుతూ వెళ్ళాడు. బ్రహ్మదండ సకాశానాం విద్యుత్ సదృశవర్చసాం స్మరన్ రాఘవ బాణానాం వివ్యధే రాక్షసేశ్వర. రావణాసుడు కూర్చున్నాడు మంచం మీద. కూర్చుంటే బ్రహ్మ దండాల్లాంటి బాణాలు ఇంకా కనిపిస్తున్నాయి. తన కళ్ళు తెరిస్తే కళ్ళ ముందుకి బాణాల పరంపర వస్తుంది. ఒకసారి గగుర్పాటు కలిగి, ఒకసారి జరిగిన సంఘటన మళ్ళీ గుర్తొచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది ఒళ్ళంతా? ఒక పెద్ద గగుర్పాటు ఏర్పడుతుంది, పెద్ద భయం ఏర్పడుతుంది. అలాగన్న వివ్యధే రాక్షసేశ్వర. చాలా మానసిక వ్యధను అనుభవించాడు. అయ్యో ఎంత గొప్ప తపస్సు చేశా,
తపస్సంతా వృధా అయిపోయిందా? బ్రహ్మదేవుని వరాలన్నీ వృధా అయిపోయాయా? నిజమే. మనుష్య అవధ్యత్వమహం వృణే, అవధ్యత్వాన్ని పొందాను, కానీ మానుషేభ్య నవరం, మనుషుల దగ్గర నుంచి నేను గొప్పగా వెళ్ళి పెద్ద లెక్కలో చేయలేదు కదా, మనిషి కదా రాముడు, కాబట్టి మనిషి కాబట్టి నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అనిపించింది. అంతేనా? మళ్ళీ ఇంకా గుర్తొచ్చింది. ఫ్లాష్ బ్యాక్లు అంటారే, ఎప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ? బాధగా ఉంటేనో సుఖంగా ఉంటేనో గుర్తొస్తాయి. చాలా బాధపడుతున్నాడేమో, కొన్ని తరాల ముందు జరిగిన సంఘటన గుర్తొచ్చి వీడు ఊరుకోలా. అయోధ్య మీద దండెత్తాడు ఒకసారి. అయోధ్య మీద దండెత్తితే అనరణ్యుడు అని రాముని యొక్క పితామహునికి ఏడుగురు పితామహుల ముందు వాడే, అంటే త్రిశంకునికి పితామహుడు. అలాంటి అనరణ్యుడితో యుద్ధం జరిగి ఒక దగ్గర దండకారణ్య ప్రాంతంలో అనరణ్యుడు చాలా ఓడిపోయాడు, బాణానికి తట్టుకోలేకపోయాడు. రావణాసుడు చాలా కోట యుద్ధం కదా, కోటయోధి, దాంతో చాలా అవమానపడ్డాడు అనరణ్యుడు. అంటే రాముని యొక్క వంశంలో మూలమూర్తుల్లో ఒకడైన అనరణ్యుడు చాలా ఇబ్బంది పడి, ఓరి దుర్మార్గుడా, నా వంశంలోనే పుడతాడు రా, నిన్ను చంపేవాడు పుడతాడు, పుట్టి నిన్ను చంపుతాడు అంటూ బాధతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ మాటలు గుర్తొచ్చాయి రావణాసుడికి. కొన్ని వేల సంవత్సరాల క్రితం మాటలు గుర్తొచ్చాయి. ఆహా, అతనే ఇతనేమో అనిపించింది. ఇదం తద్బ్రహ్మణో ఘోరం వాక్యం మాం అభ్యుపస్థితం మానుషేభ్యో విజానాహి భయం త్వమితి తత్తథ. ఇవన్నీ గుర్తొచ్చి ఇక్ష్వాకు కులనాథేన అనరణ్యేన యత్పురా, అతనిచ్చిన శాపం అయి ఉంటుంది. ఇలాగా రాముణ్ణి చూస్తే చాలా భయంగా ఉంది, రాముడితో యుద్ధం చేయడం అసామాన్యం అనిపిస్తోంది, ఏం చెయ్యాలి అనుకుని చాలా బాధపడుతూ ఉంటే సైన్యం అంతా వచ్చారు ఓదార్చడానికి, పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. వాళ్ళందరితో చెప్పాడు, ద్వారేషు యత్ర క్రియతాం ప్రాకారశ్చ అధిరుహ్యతాం నిద్రావశ సమావిష్ట కుంభకర్ణో విబోధ్యతాం. గుమ్మాల దగ్గర కాపలాలు జాగ్రత్తగా పెట్టండి, ఎప్పుడు లోపలికి వస్తారో తెలియదు. అందరూ ప్రాకారాలు ఎక్కి నించోండి, ఎవరెవరు ఏం చేస్తున్నారో కదలికలన్నీ గుర్తించండి. యుద్ధానికి నేను వెళితే యుద్ధం సాగుతుంది, నేను మన వాళ్ళు ఎవరు వెళ్ళకపోతే వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఎదురు చూచే సమయంలో లంక మీద దాడి చేయకుండా ఉండేటట్టుగా మీరు మీ ప్రయత్నాల్లో ఉండండి. ముఖ్యంగా అందరూ కలిసి పడుకున్న కుంభకర్ణుని నిద్ర లేపండి అని చెప్పారు. ఇంకా ఒకే ఒక దిక్కు రావణాసుడికి, కుంభకర్ణుడు ఒక దిక్కు, ఇంద్రజిత్తు ఒక దిక్కు. ఈ కుంభకర్ణుడు లేపాలి అనిపించింది. అంతకుముందే పాపం పడుకున్నాడు, 1 నెల ముందు 2 నెలల ముందే పడుకున్నాడు. అతనికి 6 నెలలకు ఒక్కమారు లేస్తాడు, ఒక్కరోజు ఉంటాడు, బాగా తింటాడు, మళ్ళీ పడుకుంటాడు. ఇది అతని దినచర్య. బ్రహ్మ ఇచ్చిన వరం అది. బ్రహ్మదేవుడికి విశ్రవసుడికి కైకసి వల్ల పుట్టాడు. పుట్టంగానే వీడు ఆకలి అంటూ దొరికిన ప్రతిదాన్ని తినేయడం ప్రారంభించాడు. ఆడేం కనిపిస్తే, దున్నపోత కనిపిస్తే దున్నపోత నోట్లో వేసుకోవడం, కుక్క కనిపిస్తే కుక్క, మనిషి కనిపిస్తే మనిషి, ఋషి కనిపిస్తే ఋషి, రాక్షసుడు కనిపిస్తే రాక్షసుడు. ఇలా తింటూ ఉంటే దేవతలందరికీ భయం వేసింది. వాడిని కొట్టాలని ప్రయత్నం చేశారు ఇంద్రాది దేవతలంతా కూడా. వజ్రాయుధంతో కొడితే వజ్రాయుధం 10 వంకర్లు తిరిగిపోయి, వీడిని ఎలా చంపుతాం, ఎలా చంపాలో తెలీదు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు, ఏమంటయ్యా ఎలా పుట్టించావు, నీ మనవడే కదా, వాడికి కాస్త బుద్ధి చెప్పవా అంటే, వాడిని పిలుచుకురండి అన్నారు. వాడిని చూస్తే బ్రహ్మదేవుడికి భయం కలిగింది అంటాడు వాల్మీకి. వితత్రాస ప్రజాపతి, ఓరు నాయనో ఇలా ఉన్నావేరా, నువ్వు నా మనవడివా అనుకున్నాడు. వాడు వచ్చాడు, ఏమిట్రా అన్నాడు. నాకు ఆకలి ఎక్కువ అన్నాడు. తినేస్తావా అందరినీ? మొత్తం తినేస్తాను. అయితే ఒక పని చేయి, తినకుండా మాట్లాడకుండా కదలకుండా నిద్రావశంగా పడి ఉండు, నీకు ఇదే గతి అన్నాడు. అంటే వాడు అలా పడిపోతాడు, పడుకుంటాడు. వాడికి ఏం తెలీదు, ఆకలి వేసినా తెలీదు, ఎవరిని ఏం చేయాలో తెలియదు. అలాంటి స్థితిలో ఉంటే పాప రావణాసురుడు, తాత అలా కాదు, వాడికి ఏదైనా ఆహారం పెట్టాలి కదా, అలా నశించిపోతాడు కదా, ఏదైనా చిన్న మినహాయింపు ఇవ్వా అని అడిగాడు. అయితే ఒక పని చేద్దాం, 6 మాసాలు పడుకుంటాడు, తర్వాత లేస్తాడు, ఒక్కరోజు మాత్రమే ఉంటాడు, వాడికి ఎంత కావాలో అంత ఆహారాన్ని జాగ్రత్తగా మీరు అనుకూలంగా పెట్టండి, తిని పడుకుంటాడు, మళ్ళీ 6 నెలలకి లేస్తాడని చెప్పాడు. 2 నెలల ముందు పాపం వాడు లేచాడు, ఒకరోజు తిన్నాడు, పడుకున్నాడు. పడుకుంటే మళ్ళీ లేపాలంటే కష్టం కదండి, వాడిని పంపించారు. వీళ్ళంతా వెళ్ళారు. వెళ్ళి ఎన్ని ప్రయత్నాలు చేశారో వాల్మీకి భలే అందంగా చెప్తాడు. గ్రాఫిక్స్ సినిమా తీసేవాళ్ళు ఎవరైనా తీస్తే అంతకంటే అందమైనటువంటి కామెడీ పిక్చర్ ఇంకోటి ఉండదు, అంత బాగుంటుంది. ఏనుగులను ఎక్కించారు పైకి, వాడికి
చెవుల దగ్గర పెద్ద పెద్ద చెట్లని చెవుల్లోకి తోర్చి ఏదో చిన్న పురుగు ఏదైనా ఒక దర్భ పెట్టామనుకోండి చెవులో గులగలా అంటుంది కదా, చెట్లను తోసారు. వాడికి ఏం తెలియలే. వాడి చెవుల దగ్గర పెద్ద పెద్ద కాహళాలు కొట్టారు లాభంలా. మనవాడు సినిమా ఇప్పుడు పెళ్ళిళ్ళలో పెడుతున్నారే పెద్ద పెద్ద సౌండ్స్లో పెద్ద పెద్ద బాక్సులు పెడతారే, అంతంత బాక్సులతో మ్యూజిక్లు పెట్టాడు. వాడు లేవల, ఏం చేయాలో తెలియలా. బల్యాలతో గుచ్చరం ప్రారంభించాడు. వేలాది మంది రాక్షసులు, వాడి పెద్ద శరీరం, వాడి పడుకుని వేలాది మంది రాక్షసులు బల్యాలతో పడుస్తున్నా చిన్న చిన్న ఎర్రచీమలు కుడుతున్నట్టుగా ఉంది, తోస్తున్నాడు. వాళ్ళంతా ఎగిరి ఎక్కడో పడుతున్నారు. ఇలా వర్ణిస్తాడు వాల్మీకి, చాలా బాగుంటుంది. చివరికి ఏం చేయాలో తెలియక 1000 ఏనుగులు, మనకు ఒక ఏనుగు కావాలని అవస్థ పడుతున్నాం. ఇప్పుడు 1000 ఏనుగులు తెప్పించారు. 1000 ఏనుగుల్ని కుంభకర్ణుడి మీద ఎక్కించి తొక్కిస్తే అప్పుడు చిన్న స్పృహ కలిగి ఒకసారి ఏనుగుల్ని కొడితే ఏనుగులన్నీ చల్లాచెదురు పడ్డాయి. ఏమర్రా లేపారు అన్నారు. వాడికి కావాల్సింది ముందు ఏం కావాలో అవన్నీ ఇచ్చారు. సురాఘట శతమని వాడు తాగే పానీయాలు ఏవో కొన్ని ఉంటాయి, అవన్నీ ఇచ్చారు. రకరకాల తినే వస్తువులన్నీ ఉన్నాయి, అన్నీ ఇచ్చారు. ఇచ్చాక ఏం కావాలి అని, ఇప్పుడు లేపారేనా, మధ్యలో లేపారేమి నన్ను అన్నాడు. పెద్ద ఉపద్రవం కలిగి ఇంద్రుడు ఏమన్నా వచ్చాడా, దేవతలు ఏమన్నా యుద్ధం చేస్తున్నారా మనతో అన్నాడు. దేవతల వల్ల భయం లేదయ్యా, ఒక మనిషి వల్ల భయం ఏర్పడింది, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. రావణాసుడు సైతం చనిపోయినంత పనైంది. యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి పో అవతలకి పో, మళ్ళీ రా అన్నాడు రాముడు. ఆ అవమానాన్ని భరించలేక చీకటి గదిలో కూర్చున్నాడు రావణాసురుడు. నువ్వు లేస్తే తప్ప, నువ్వు యుద్ధం చేస్తే తప్ప బతకనన్నట్టుగా కూర్చున్నాడు. వెళ్ళి నువ్వు రావణాసురుని చంపితే తప్ప రావణాసురుడు మళ్ళీ మామూలు మనిషి కాడంటే, అయితే ఇప్పుడే ఇలాగే వెళ్ళిపోతా యుద్ధానికి అన్నాడు. మహోదరుడు పక్కన ఉన్నాడు. అలా కాదయ్యా, నువ్వు శుభ్రంగా తినేవేవో తిను, శుభ్రంగా స్నానం చేయి, కాస్త పడుదోముకో, వద్దుగా వచ్చి రావణాసురుడు దగ్గరికి వచ్చి ఆయన ఏం చెప్పితే చేద్దువు కానీ అన్నారు. అలా వెళ్ళాడు. కుంభకర్ణుడు జాగ్రత్తగా అన్ని పనులు ముగించుకుని వచ్చాడు రావణాసురుడి దగ్గరికి. వస్తుంటే కుంభకర్ణుడికి ఉండే పెద్ద భవంతి వేరే ఉంటుంది. వాడు పడుకోవడానికి వీలుగా పెద్ద పెద్ద హాల్ కావాలి కదా, సుమారు 1,00,000 మంది పట్టే హాల్లా ఉంటుంది వాడు పడుకోవడానికి వీలుగా ఉండే హాల్. అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాడు. లంకకుండే ప్రాకారపు గోడలు ఎంత ఎత్తు ఉంటాయో వాల్మీకి చెప్పాడు కదా, ఆ ఎత్తు గోడల అవతల రాజమార్గంలో కుంభకర్ణుడు వస్తూ ఉంటే యువతలు ఎక్కడో సముద్రపు ఒడ్డు మీద ఉండే వానరులందరూ చూస్తే కోటలు దాటి కోటలు మించి ప్రాసాదాల కంటే ఎత్తుగా పెద్ద రాక్షసుడు కదిలి పెడుతూ ఉంటే రాముడు చూచాడు. ఓ నాయను, ఎవడు వీడు, ఏమిటి పర్వతాకారం, విభీషణ ఏమిటది అని అడిగాడు. మా అన్నయ్య అన్నాడు. ఇలా ఉన్నాడేమి, అప్పుడు చెప్పాడు ఈ కథ అంతా కూడా, ఇలా ఉన్నాడు మా వాడు. అయితే వాడు వెళ్ళని చూస్తే రాముడిలో కూడా కించిత్తు ఇలాంటి వాడు యుద్ధానికి వస్తాడా, ఎలా ఇతనితో యుద్ధం చెయ్యాలి అని ఒక ప్రణాళిక తనకి తాను వేసుకోవడం ప్రారంభించాడు. వీడు వెళ్ళాడు. రావణానికి చెప్పాడు, కుంభకర్ణుడు మేల్కొన్నాడు, వస్తున్నాడు, తగిన స్వాగతాలు పలకండి, మర్యాదలు చేయండి, ఇప్పుడు వాడొక్కడే దిక్కు మనకి, వాడొక్కడే చంపగలడని వాడికి తగిన మర్యాదలు చేయమన్నారు. వచ్చాడు రావణాసుడు, అంతఃపురంలోకి వచ్చాడు, కూర్చున్నాడు. ఏం కావాలి అని అడిగాడు. ఏం చేయమంటావు అంటే, ఆ కుంభకర్ణుడి యొక్క రాక చూచి రావణాసురుడు ప్రాణం లేచి పనిచేసి కౌగిలించుకుని ఆ ఆసనం మీద కూర్చోబెట్టి, నీకు సుఖంగా నిద్ర పట్టిందా, శుభ్రంగా తిన్నావా అని అడిగాడు. తిన్నానయ్యా, విషయం చెప్పాను. ఏ రక్షసాం ముఖ్యతమాహతాస్తే వానరై యుధి వానరాణాం క్షయం యుద్ధే నపశ్యామి కదాచన సర్వక్షపిత కోశంచ సత్వమభ్యపవద్యతాం త్రాయస్వ ఇమాం పురీం లంకాం బాలవృద్ధావశేషిత. రావణాసుడు చాలా దీనాతి దీనంగా పలికాడు. మన దగ్గర ఉండే గొప్ప గొప్ప వాళ్ళంతా పడిపోయారు, కానీ ఒక్కడివే త్రాయస్వ, రక్షించవా నన్ను, లంకని, అందరినీ నువ్వే రక్షించాలయ్యా అన్నాడు. అంటే కుంభకర్ణుడు నవ్వి 2 నెలల ముందు నువ్వు మీటింగ్ పెట్టావు, నాకు గుర్తుంది. ఆ మీటింగ్లో చెప్పాను సమావేశంలో, ఇది తప్పు, చాలా దుర్మార్గం, మనం ఇప్పటికే చాలా పాపాలు చేశాం, ఇంతకంటే పాపం మరొకటి ఉండదు కదా. రాముని యొక్క భార్య సీతమ్మను చెరపట్టి ఇలా ఉంచావే, ఇంతకంటే పాపం ఉండదు, కాబట్టి రాక్షస జాతి అంతా నశించే అంత దుర్మార్గం చేశావు, కాబట్టి ఇప్పటికైనా సీతని చేయని అప్పుడు చెప్పాను. విన్నావా, వెళ్ళ ఇంత చేటు తెచ్చావు. కుంభకర్ణుడు చెప్తున్నాడు రావణాసురుడికి, మనం ఇప్పటికీ మనలో చాలామంది
రావణాసురుడు చాలా గొప్పవాడండి, చాలా గొప్పవాడు, ఏదో చిన్న బలహీనత తప్ప చాలా గొప్పవాడని చెప్పేవాడు ఇంకా ఉన్నారండి. ఆ రావణాసుడికి కుంభకర్ణుడు కూడా బుద్ధి చెప్తున్నాడు, ఎంత దుర్మార్గం చేశావు, ఇది కూడా వెళ్ళలేదు నువ్వు, ఇంత దుర్మార్గం ఆచరించావు, అప్పుడే చెప్పా ఇంత అనర్థం కలుగుతుందని అని చాలా ధర్మాలు చెప్పాడు. చాలా ధర్మాలు కుంభకర్ణుని నోటి వెంట చాలా ధర్మాలు వస్తాయి. అవన్నీ విన్నాడు రావణాసుడు. దృష్ట కశ్చిదుపాయో మే శీతోపస్థానకారక రుచిరశ్చేత్ స్వయా బుద్ధ్యా రాక్షసేశ్వరతం శృణు. నేను ఒక మంచి సలహా ఇస్తా, ఇప్పటికైనా మించిందేం లేదు. సీతమ్మ వారిని అప్పచెప్పి దండం పెట్టి క్షారీ చెప్దాం, రాముడు చాలా మంచివాడట, క్షమిస్తాడు అని కూడా చెప్పాడు. చెప్పినా వాడికి వినలేదు సరిగదా, వాడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అంటాడు, వయం యుద్ధాత్ ఇహైష్యామో రుధిరేణ సముత్థితాః విదార్య స్వతనుం బాణైః రామనామాంకితైశ్వరైః రంజనీయం హి భర్తారం వినష్టమవగమ్య స నైరాస్యాత్ స్త్రీలఘుత్వాచ్చ త్వదృశం ప్రతిపత్స్యతే. కుంభకర్ణుడు ఇలా మాట్లాడేటప్పటికీ ఆ పక్కన ఉండే మహాపారుష్వుడు ఒకడున్నాడు, వాడు చాలా దుర్మార్గుడు. వాడు లేచి అంటాడు, చచ ఎంత అసఖ్యంగా మాట్లాడుతున్నావు, అన్నయ్యతో అలా మాట్లాడచ్చునా, రాక్షస రాజు కదా రావణాసురుడు, ఇలా పిచ్చి మాటల్ని మాట్లాడతావా, మాన్యో గురుహు ఇవ ఆచార్య కిం త్వామనుశాససి, రావణాసుడికి నీతులు చెప్తున్నావా నువ్వు, తప్పయా రావణ, ఏం పట్టించుకోకు, కుంభకర్ణుడు పెద్ద యుద్ధం చేసి ఒరిగించేదేం లేదు, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సీత మన దగ్గరే ఉంది కదా, సీత మన దగ్గరే ఉంది కాబట్టి రాముడు మన యుద్ధానికి వెళ్ళొద్దు, రాముడు చచ్చిపోయినట్లుగా లక్ష్మణులందరూ సరిపోయినట్లుగా వానరులంతా పారిపోయినట్లుగా ఒక పెద్ద మాయ సృష్టించి సీతమ్మ దగ్గర చెప్పేద్దాం, సీతమ్మ గతి లేనిదై అనన్య గతికగా నీ వశంలోకి వస్తుందయ్యా, గతమే వహి అస్మిన్ కాలే యదుక్తం హి తదిదానీ విధీయత. కాబట్టి ఇలా చెప్పాడు. ఇలా చెప్పేటప్పటికీ రావణాసురుడు పక్కకి పెట్టి అంటాడు, ఇది కరెక్ట్ కాదు, ఈ సమయంలో మాట్లాడవలసిన మాటలేం కాదు, యుద్ధం మనం చెయ్యాలి కాబట్టి కాలాన్ని పట్టి యుద్ధం చేయవలసి ఉంటుంది, మీరంతా నేను చెప్పినట్టుగా రా కుంభకర్ణ, నువ్వు నా ఎదురు తిరక్కయ్యా, బిభ్రమాతు చిత్తమోహాద్వా, కొంచెం దడిపించాడు, నేను రాజుని కదా, నా మాట కూడా వినవా, ఇప్పుడు నేను శిక్షిస్తే నువ్వేం చేస్తావు అందరిలో అని ఏదో పాపం తనకు తాను మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత రావణాసురుడు యొక్క మాటలు విన్న కుంభకర్ణుడు, సరే అయిందేదో అయింది, మన రాక్షస జాతి పరువు నిలబడాలంటే యుద్ధం చేయాలి అంతే కదా, నేను యుద్ధానికి పెడతా, రమస్వ కామం పిబచ అగ్రియవారుణీం కురుష్వ కృత్యాని వినీయతాంజ్వర మయాద్య రామే గమితే యమక్షయం చిరాయ సీత వశగా భవిష్యతి. శుభ్రంగా నువ్వు హాయిగా తాగుతూ హాయిగా విహరించు, నేను యుద్ధం చేసి అందరినీ సంహరిస్తా. కాబట్టి రాముడు లక్ష్మణుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత సీత చాలా కాలంకి ఎప్పటికోప్పటికి నీ వశం కాక మానదయ్యా, నేను యుద్ధానికి వెళుతున్నాను అంటూ బయలుదేరాడు. అతను ఒక్కడివి కాదు, నీ వెనకాల చాలామంది వస్తారు అని వాడి వెనకాల ద్వివిధుడు అనేవాడిని వీళ్ళందరినీ పంపించాడు. కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. కుంభకర్ణుడు వస్తూ ఉంటేనే వానరులంతా భయపడిపోయారు. ఆ వానరులను చూచి విభీషణుడు సుగ్రీవుడు వీళ్ళంతా కూడా పారిపోతూ ఉంటే సుగ్రీవుడికి భయం వేసింది. ఎలాగా? అప్పుడు విభీషణుడు చెప్పాడు, అది ఒక యంత్రం అని చెప్పండి, ఒక రోబో అని చెప్పండి, మనిషి అని చెప్పకండి. అంటే అర్థం, ఒక యంత్రం నడుస్తుంది, దానివల్ల ఇబ్బంది ఏముంటుంది అంటే కనుక యంత్రమే తతు సముచ్ఛ్రితం, అదో పెద్ద బొమ్మ అని చెప్పండి, నడిచే బొమ్మ అని చెప్పండి, వానరులంతా ఇక్కడే ఉంటారు అని అనౌన్స్ చేస్తే గట్టిగా అరిచారు. అయినా సరే వాడు వచ్చే తీరు, చేతులతో కొట్టే తీరు చూస్తే మనం వేరుశనక్కాయలు కొట్టుకుంటాం చూసారా, అలా కొట్టుకుని లోపల ఉండే గింజ తింటామే. ఆ కుంభకర్ణుడు వానరులను పట్టుకోవడం, అరచేతిలో వేసుకోవడం, ఒక దెబ్బ కొట్టడం, నోట్లో వేసుకోవడం, ఇలా తినేస్తూ ఉంటే బొమ్మను ఎలా నమ్ముతారు? చాలా భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. వాడు చూసి వానరులంతా పారిపోతూ ఉంటే అంగదుడు చాలా ధైర్యం చెప్పాడు, ఏం పర్వాలేదు, రాముడు ఉన్నాడు, లక్ష్మణస్వామి ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, మనమంతా చాలా పరాక్రమవంతులం, మనం బెంగపడక్కర్లేదని ఎంతో ఎంతో వారిస్తాడు. అంగదుని యొక్క పరాక్రమం అంతా కూడా ఆ సర్గలో కనిపిస్తుంది. అన్నీ చెప్పుకోలేం కదా,
ఒక్కొక్క శ్లోకం గంట గంట చెప్పుకునేటట్టుగా ఉంటాయి ఈ యుద్ధకాండలో ఉండే గొప్పతనం. అలాగా ఎంత పిలిచాడో కొంతమంది చివరికి ఏమనుకున్నారో, పోతే పోయానులే, రాముడి కోసం పోయినా మంచిదే కదా అని వస్తే ఆ సమయంలో అంగదుని చూసే శుక్రుడికి చాలా ఆనందం కలిగింది. ఎంత మంచి పని చేశాడు, ఇంత సైన్యానికి ఇన్ని వేల కోట్ల లక్షల ఈ వానరులందరికీ కలిగిన భయాన్ని పోగొట్టగలిగాడు ఒక్క అంగదుడు. అందరూ వచ్చారు, యుద్ధానికి సిద్ధమయ్యారు. చక్రుహు సుతుములం యుద్ధం వానరాహ త్యక్త జీవితాహ. త్యక్త జీవితాహ అని అంటాడు వాల్మీకి. యుద్ధం చేయకముందే ప్రాణాలు విడిచిన వారై అంటాడు. అంటే అర్థం ఏంటంటే ప్రాణాలు పోతాయని సిద్ధపడిన వారై అని అర్థం. ప్రయోగంలో ఉండే గొప్పతనం. ప్రాణాలను తెగించిన వారై, ప్రాణాలు పోతాయని ఆత్మాహుతి దాడి వాళ్ళు ఏర్పడినట్లుగా వీళ్ళంతా ముందే ఏర్పడ్డారు. ఏర్పడి యుద్ధంలోకి వచ్చారు. రకరకాల ఇంతమంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి, ఒక చెట్టు వేయడం ప్రారంభించారు. ఆ ప్రారంభంలోనే లక్ష్మణస్వామి ఉన్నాడు వాళ్ళ మీద. హనుమంతుడు ముందు వానరులకు ముందు నుంచుని అనేక రకాల చెట్లని, రాళ్ళని, బండరాళ్ళని పరిచాడు. పరిస్తే కుంభకర్ణుడి శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. సశూల నిర్భిన్న మహాభుజాంతర ప్రవిహ్వల శోడిత బుద్ధ్వమన్ముఖాత్. కుంభకర్ణుడు చాలా కోపం వచ్చింది. హనుమంతుడు చాలా చలాకీగా అనిపించాడు. హనుమంతుడు పేరు విన్నాడు. జై హో హనుమ అంటుంటే ఓహో వీడే హనుమ కదా, ఇది వరకు మన దగ్గర లంకలోకి వచ్చి ఇంత ఇబ్బంది పెట్టింది వీడే కదా అనిపించి కోపం వచ్చి ఆ శూలంతో పొడవడం ప్రారంభించాడు. ఒకసారి గుండెల మీద పొడిచేటప్పటికీ హనుమ కళ్ళు తిరిగి మూర్ఛిల్లిన వాడై దూరంగా పడిపోయాడు. యుగాంతమేఘస్తనితస్వనోపమం. చాలా భయంకరంగా గర్జించాడు. హనుమంతుడు దూరంగా పడ్డాడు. ఈ సంఘటన చూస్తే వానరులకు భయం వేసింది. హనుమంతుడు అంతటి వాణ్ణే కుంభకర్ణుడు ఇలా కొట్టాడంటే మనమెంతా అనుకున్నారు. మళ్ళీ జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు పారిపోతూ ఉంటే వెంటబడి అందరినీ లాక్కుని చంపడం ప్రారంభించాడు కుంభకర్ణుడు. ప్రక్షిప్తా కుంభకర్ణేన వక్త్రే పాతాళ సన్నిభే. చెయ్యి పెట్టడం అలాగ ఒకసారి ఏవో జంతికల డబ్బాలో చెయ్యి పెట్టి తీసినట్టుగా తీస్తున్నాడు. నోట్లో వేసేసి వక్త్రే పాతాళ సన్నిభే. పాతాళమంత నోట్లో వేసేస్తూ ఉంటే ఎవరికి వారు వాడికి ఆహుతైపోతున్నారు. అలా లోపలికి వెళ్ళగానే కోతులు కదా, ముక్కుల్లో నుంచి చెవుల్లోంచి వాడు బయటకు వచ్చేస్తారు. లోపల వేసుకుంటూ ఉంటే వీళ్ళకి రంధ్రాలు కనిపిస్తాయి, పెద్ద పెద్ద రంధ్రాలే, చిన్న ద్వారాలు కాదు. వాడు ఉన్న సైజుకి సుమారు ఈ జీర్మఠం అంత ముక్కు పుట ఉంటే హాయిగా వాడంతా బయటకు వచ్చేస్తున్నారు. వీడు నోట్లో వేసుకుంటున్నాడు, చెవుల్లోంచి కొంతమంది, కళ్ళలోంచి కొంతమంది, ముక్కు పుటాల్లోంచి కొంతమంది, నోట్లో నుంచే కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు. నాసాంజలి నాసా పుటాభ్యాం నిర్జగ్ముహు కర్ణాభ్యాం చైవ వానరాహ. వాల్మీకి మన ముందు దృశ్యాన్ని కనిపింపజేస్తాడు. చాలా శ్లోకాలు నేను చెప్పట్లా, వాల్మీకి రాస్తే మనకు అక్కడ పిక్చర్ కనిపిస్తుంది. అందంగా వర్ణించగలిగాడు వాల్మీకి. అలాగా వస్తుంటే సుగ్రీవుడు లాభం లేదనుకున్నాడు. సుగ్రీవుడు యుద్ధం చేశాడు. సుగ్రీవుణ్ణి చాలా పెద్ద యుద్ధం చేస్తే చాలా ఎదుర్కొన్నాడు పాపం. కానీ సుగ్రీవుని ఒక దెబ్బ కొట్టేటప్పటికీ సుగ్రీవుడు కాస్త మూర్ఛిల్లితే సుగ్రీవుని కాస్త భుజం మీద వేసుకున్నాడు. ఎంత ఉంటాడు, చిన్న బల్లి పిల్లలా ఉంటాడు. ఇలా పట్టుకున్నాడు, ఇలా పట్టుకుని వెళ్ళిపోతాడు. కుంభకర్ణుడు గొప్పతనం ఏమిటంటే ఇంత సైన్యానికి రాజెవరు? సుగ్రీవుడు. రాముడు కాదు, సైన్యాధిపతి ఎవరు? సుగ్రీవుడు. ఆ సైన్యానికి రాజైనా సేనాధిపతి అయినా సుగ్రీవుడిని ప్రకటించారు కాబట్టి వాని గనక ఎత్తుకు వెళ్ళిపోతే అప్పుడు యుద్ధం ఆగినట్టు లెక్క. రాజనీతి ప్రకారంగా రాజును కనుక బంధిస్తే యుద్ధం ఆగిపోవాలి. ఏ రాజును బంధించినా అవతల పక్షం వాడు యుద్ధాన్ని ఆపేయాలి, వీళ్ళు ఆపేయాలి. రాజనీతిలో భాగం. ఎప్పుడైతే సుగ్రీవుని ఇలా పట్టుకున్నారో అందరూ అలాగా నిశ్చేష్టులు అయిపోయారు. ఇంకా యుద్ధం ఆగిపోయారంటే ఇంకా వీళ్ళు ఏం చేస్తారు అనుకుని ఆ సుగ్రీవుని మీదేసుకుని లంక వైపు వెళ్ళడం ప్రారంభించారు. వెళితే హనుమంతుడు కోపం వచ్చి కుంభకర్ణుడిని చితక కొట్టి సుగ్రీవుణ్ణి కాపాడాలి అనుకుని ఎగరపోయాడు. ఎగరపోయినటువంటి హనుమంతుడు మళ్ళీ ఆలోచించాడు, నేను కనుక రాజును రక్షిస్తే, ఏం రాజండి హనుమంతుడు రక్షిస్తే తప్ప బతకలేడు అని అనుకుంటారు కదా. ఒక సైన్యంలో ఒక భటుడు రక్షిస్తే తప్ప జీవితాన్ని రక్షించుకోలేని రాజు అని సుగ్రీవుడికి చెడ్డ పేరు రాకూడదు. సుగ్రీవుడి యొక్క ఆ మర్యాదకి స్థాయికి దెబ్బతినకూడదు. ఏం చేయాలి? సుగ్రీవుడి సంగతి తనకు తెలుసు. సుగ్రీవుడి సంగతి తెలుసు కాబట్టి ఖచ్చితంగా సుగ్రీవుడు మేలుకుంటాడు. మేలుకున్నంటే ఏదో ఒక ఉపాయంతో రాగలడు. గతంలో సువేల పర్వతం మీద రావణాసుని కొరికి వచ్చేసాడు కదా,
ఆ దృశ్యం హనుమంతుడికి తెలుసు కదా. కాబట్టి లాజిక్గా కుంభకర్ణుని విడిపించుకుని సుగ్రీవుడు విడుదల కాగలడని గుర్తించిన హనుమంతుని యొక్క బుద్ధి చాతుర్యానికి అందరూ మెచ్చుకుంటారు. ఇక్కడ వాల్మీకి మెచ్చుకుంటాడు. ఎంత తెలివైనవాడు, నిజంగా హనుమంతుడు రక్షించాడు అనుకున్నప్పుడు సుగ్రీవుడికి చాలా అవమానం కలుగుతుంది. అంత అవమానాన్ని అన్ని వేల కోతుల సమక్షంలో సుగ్రీవుడికి అవమానాన్ని కలిగించకూడదు. కానీ సుగ్రీవుడు మళ్ళీ లేవాలి. సుగ్రీవుడు లేవాలంటే ఏం ఉపాయం పన్నాడు, ఆలోచించాడు. తమాషాగా దైవం కూడా అనుకూలిస్తుంది ధర్మానికి ఎప్పుడు కూడా. వీడు వెళ్ళిపోతూ ఉంటే రాక్షసులంతా జగద్ధ్వానాలు చేస్తున్నారు. జగద్ధ్వానాలు చేస్తూ వాడి మీద పన్నీరు జల్లాలంటే ఇంత పన్నీరు జల్లితే వాడి మీద ఏం లెక్క అవుతుంది. వాడి గంగాళాలు జల్లాలి. ఆ గంగాళాలు జల్లుతుంటే వాడికి ఎక్కువేమో, వాడికి తక్కువేమో, కానీ సుగ్రీవుడికి ఎక్కువే కదా. ఈ పన్నీరంతా పడేవాడికి మెలకు వచ్చింది. అమ్మయ్య దైవం అనుకూలించింది అనుకున్నాడు. ఈయన ప్రయత్నం హనుమంతుడు చేయబోయే ప్రయత్నానికి ఆటంకం లేని రీతిలో దైవమే అనుకూలించింది అనుకున్నాడు. ఆ పన్నీరు చుక్కలు పడేటప్పటికి లేచి నిల్చున్నాడు సుగ్రీవుడు. ఆ భుజం మీద ఉన్నాడు. ఓహో, నేను బంధించబడ్డా, వీళ్ళని లాక్కెడుతున్నాడు, ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నాడు. వాడు ఒక వేలుతో అలా నొక్కి పెట్టి ఉంచాడు తోక మీద. సుగ్రీవుడు తోక ఉంటుంది కదా, తోక మీద పెడితే కదలలేకపోతాడు కదా. ఒక్కసారి తన శరీరాన్ని పెంచి చెవులు కట్ చేశాడు, ముక్కు మీద కొరికాడు. ముక్కు చెవులు అన్నీ రక్కేసేపటికి పురుగు వాలితే ఎలా ఉంటుందని ఇలా జల్లాడు. ఆ పడినవాడు మళ్ళీ వానర సైన్యంలో పడి వచ్చేసాడు. వస్తే ఎప్పుడైతే సుగ్రీవుడు మళ్ళీ దారిపోయాడు, మళ్ళీ తెలివి తెచ్చుకున్నాడు. అరే, నేను సుగ్రీవుడు వదిలేసానే అనుకున్నాడు. లంకకి వెళ్ళేటువంటి కుంభకర్ణుడు మళ్ళీ వెనక్కి బయలుదేరి వచ్చాడు. అప్పుడు ఈ సైన్యం అంతా కూడా కుంభకర్ణుడితో యుద్ధం చేయడం ప్రారంభించింది. హనుమాన్ చింతయామాస మతిమాన్ మారుతాత్మజ అంటారు వాల్మీకి. మతిమాన్ చాలా తెలివైనవాడు. ఏవం గృహీతే సుగ్రీవే కిం కర్తవ్యం మయా భవేత్. ఇప్పుడు వెళ్ళి రక్షించకూడదు అనుకున్నటువంటి హనుమంతుడు ఏదైతే తాను వేరే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడో ఆ వేరే ప్రయత్నము దైవమే అనుకూలించి, ఎప్పుడైతే ఏదో మనం అంటే దైవం అనుకూలిస్తుంది అని తెలుగులో సామెత ఉంది కదా, అలాగా గంధర్వులు కథని మహాభారతంలో చెప్తారు ఈ సామెతని. ఆ రకంగా దైవం అనుకూలించింది అనుకున్నాడు. తస్మాన్ ముహూర్తం కాంక్షిష్యే విక్రమం పార్థివస్యతు భిన్నంచ వానరానీకం తావదాశ్వాసయామ్యహం. ఆ రకంగా సుగ్రీవుడు వచ్చిన తరువాత తతః కరాగ్రైః సహసా సమేత్య సుగ్రీవుడు బయటపడ్డాడు. రాక్షసులందరూ కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభించారు. వానరులంతా కూడా రాముడి దగ్గరికి వెళ్ళారు, శరణ కోరారు. చాలా భయంకరంగా ఉంది యుద్ధం. రాముడు వేరే చోట ఉన్నాడు. ఇది ఉత్తర ద్వారం దగ్గర సంఘటన కదా. రాముడు వేరే చోట యుద్ధం చేస్తుంటే రాముడిని బతిమిలాడారు. రాముడు రౌద్రాస్త్రాన్ని పట్టుకుని కుంభకర్ణుని సంహరించడానికి తాను బయలుదేరాడు. చాలా పెద్ద యుద్ధం జరిగింది. కుంభకర్ణుడి వెనకాల చాలామంది రాక్షసులు, రాముడు ఒక్కడూ యుద్ధం చేస్తున్నాడు. రాముణ్ణి చాలా ఇబ్బంది పెట్టారు. ఏ శూలానికి కానీ ఏ రాక్షసుల యొక్క బాణాలకు కానీ ఏమాత్రం చరించకుండా వికర్ణనాశ ఇతి మాం నావజ్ఞాతుం త్వమర్హసి స్వల్పాన్ హి నమే పీడ కన్ననాశా వినాశనాత్. కుంభకర్ణుడు అంటున్నాడు, నా ముక్కు సుగ్రీవుడు కట్ చేసి పారేశాడు. చెవులు లేవు అంటే చెవులు ముక్కులు లేవని నువ్వేమన్నా నన్ను చనిపోయాడు అనుకుంటున్నావా, బలం తగ్గిందనుకుంటున్నావా రామా, కాచుకో అని రాముడి మీదకి నేరుగా వస్తున్నాడు కుంభకర్ణుడు. ఆ కుంభకర్ణుడి యొక్క స్థితిని గమనించిన రాముడు చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. వస్తూ ఉంటే కాళ్ళు తెగ్గొట్టిన మోకాళ్ళ దాకా తొడలతో జారుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ తొడలు తెగ్గొట్టాడు, చేతులు తెగ్గొట్టాడు, అలా పొట్టని తెగ్గొట్టాడు. చివరికి దొర్లుకుంటూ తన శరీరంతో కాకుండా శిరస్సుతో వస్తుంటే శిరస్సు మీద గట్టిగా కొట్టి ఆ కుంభకర్ణుణ్ణి రామచంద్రమూర్తి సంహరించాడు. స కుంభకర్ణం సుర సంఘమర్దనం మహత్సు యుద్ధేషు పరాజిత శ్రమం ననంద హత్వా భరతాగ్రజోరణే మహాసురం వృత్ర వివామరాధిప. చాలా అద్భుతమైనటువంటి ఘట్టములన్నీ మనం వెళ్ళకపోతే ఈరోజు పూర్తి కాదు. ఈరోజు పూర్తయిపోవాలి కదా. అయిపోయింది. రావణాసుడికి తెలిసింది, చాలా బాధపడ్డాడు. అంతా బాధ కాదు, ఇంకా
కుంభకర్ణుడే లేకపోతే గనక ఇంక నేను ఎందుకు, ఇంకా సరెండర్ అయిపోతాను, సీతను విడిచిపెట్టేస్తా, సీతను చంపేస్తా, లేదా నేనే సరిపోతా అన్నంత నైరాశ్యం కలిగింది. రాజ్యేన నాస్తిమే కార్యం కిం కరిష్యామి సీతయా కుంభకర్ణ విహీనస్య జీవితే నాస్తిమే రతి. ఇంకా బతకాలని అనిపించట్లేదు, సరిపోతాను అనుకుని దేవాహిమాం హసిష్యంతి దృష్ట్వా పూర్వాపకారిణం. ఇప్పుడు దేవతలంతా నన్ను చూసి నవ్వుతారు కదా, ఇంతకాలం మమ్మల్ని ఏడిపించావే, ఇప్పుడు ఒక్క మనిషి చేతిలో ఇంత అవమానపడుతున్నావా అని వాళ్ళంతా నన్ను నవ్వులాటగా తీసుకుంటారు, అయ్యో అని చాలా బాధపడుతూ అప్పుడు గుర్తొచ్చాడు విభీషణుడు. ఎంత మంచి చెప్పాడు, ఎంత హితం చెప్పాడు, ఎంత మంచివాడు. యన్మయా ధార్మిక శ్రీమాన్ నిరస్త విభీషణ. చాలా మంచివాడు విభీషణుడు. మనం ఎప్పటికీ అనుకుంటామే రావణాసుడు తెగించి రాజ్యకాంక్షతో చేరి రాజ్యం పొందడానికి వచ్చాడు విభీషణుడు దుర్మార్గుడే కదా అనే ప్రబుద్ధులు కూడా ఇంకా మనలో ఉన్నారే. రావణాసుడి మాటల్లో తెలుస్తుంది. సధార్మిక, చాలా గొప్ప మంచివాడు, చాలా ధార్మికుడు, ధర్మ ప్రవర్తనుడు. అతన్ని ఎప్పుడైతే నేను దూరం చేసుకున్నానో అప్పటి నుంచి నాకు ఈ దరిద్రం పట్టింది. ఇది రావణాసుడి మాట. విభీషణుని యొక్క ప్రవర్తనలో కానీ విభీషణుని యొక్క పాత్రలో కానీ చెడుగా తలంపు తలవకండి. ఇది వ్యాఖ్యానకర్తలు మనకి హెచ్చరిస్తారు. విభీషణుని ఎప్పుడు చెడుగా భావించకండి. అహల్య విషయంలో కూడా హెచ్చరిస్తారు. అహల్య తప్పు చేసినట్టు అనిపించినా అహల్య విషయంలో ఏమాత్రం మీరు తప్పు చేసిందనే భావన వస్తే మీకు మహాపాపం కలుగుతుంది. అలాగే విభీషణుడి విషయంలో కూడా తప్పు చేశాడనే భావన రానివ్వకండి అంటారు పెద్దలు. ఆ రకంగా విభీషణుణ్ణి రావణాసుడు మెచ్చుకుంటాడు. అంత గొప్ప ధార్మికుణ్ణి అనవసరంగా నేను రాజ్య బహిష్కారం చేశానే, అది కదా నాకు నా దుస్థితికి కారణం అనుకున్నాడు. బాధపడుతూ ఉంటే నైరాశ్యం ఇంకా వదిలేద్దాం జీవితాన్ని, యుద్ధం అక్కర్లా ఏమక్కర్లా అనే స్థితిలో త్రిశిరస్కుడు అని ఒకడు ఉన్నాడు. జనస్థానంలో ఉండే త్రిశిరస్కుడు ఒకడు రావణాసుడికి తమ్ముడు అవుతాడు. వాడు 3 తలకాయల వాడే. రావణాసుడికి పుట్టినటువంటి ధాన్యమాలి అనేటువంటి ఒక భార్య ఉంది. ధాన్యమాలి కడుపున పుట్టినటువంటి చాలామంది సంతానంలో 5గురు ప్రధానంగా ఉంటారు. 5గురులో ఈ త్రిశిరస్కుడు, అతికాయుడు, మహాకాయుడు వీళ్ళంతా చాలా గొప్పవాడు. వీళ్ళందరిలో త్రిశిరస్కుడు 3 తలకాయల వాడు ఉన్నాడే, వాడికి పొగరమోత్తరమే. రాక్షసుడు ఒక తలకాయ ఉంటేనే ఇంత పొగరమోత్తరం ఉంటే వాడికి 3 తలకాయలు కదా, వాడికి చాలా పొగరమోత్తరం ఎక్కువ. వాడు వచ్చాడు, నాన్న నువ్వేం భయపడకు, నేనున్నాను, నా తమ్ముళ్ళు ఉన్నారు, మేమంతా వెళతాం, ఖచ్చితంగా రామలక్ష్మణుని చంపి వస్తాం, లేదా మేమైనా కూడా ఆహుతైపోతాం, కాబట్టి నీ దాకా రానివ్వం, నిన్ను ఇబ్బంది పెట్టనివ్వమన్నారు. మరణం వాపి నిశ్చిత్య శత్రువునాం వా పరాజయం. మేమన్నా పోతాం, శత్రువుని జయించన్నా వస్తామని వాడు వెళ్ళారు. అంగదుడిని నరాంతకుడని ఒకడు, దేవాంతకుడు ఒకడు, వీళ్ళంతా రాక్షసులు. మహాపార్శ్వుడు, పార్శ్వుడు, మహాపార్శ్వుడు, సుపార్శ్వుడు, వీళ్ళ పేర్లన్నీ చెప్తారు. వీళ్ళలో సుపార్శ్వుడు కొద్దిగా మంచివాడు, తర్వాత వస్తాడు. అంగదుడు నరాంతకుణ్ణి చంపాడు. తర్వాత నీరుడు మహోదరుణ్ణి చంపాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్గ ఉంటుందండి. అంగదుడు నరాంతకుని చంపడానికి ఉండే ఒక సర్గ వేరు, సుమారు 50 శ్లోకాల సర్గ, నేను చెప్తూ కూర్చోలేదు. అలాగే నీరుడు మహోదరుణ్ణి చంపుతాడు, భయంకరమైన యుద్ధం. హనుమంతుడు ఈ త్రిశిరస్కుణ్ణి చంపుతాడు, త్రిశిరసుడు అంటారు, 3 తలకాయలు వాణ్ణి చంపుతాడు. ఋషభుడు అనేటువంటి వానర శ్రేష్ఠుడు మహాపారసుడిని వధిస్తాడు. లక్ష్మణస్వామి అతికాయుణ్ణి చంపుతాడు. అతికాయ మహాకాయ మహోదర మహాపార్శ్వ. నేను మనం చెప్పుకున్నాం, రామదాస్ గారు చెప్పిన గద్యలో అతికాయుణ్ణి లక్ష్మణస్వామి సంహరిస్తాడు. రాముడు అతికాయుడిని చూచి ఆశ్చర్యపోతాడు. కుంభకర్ణుని చూచి ఆశ్చర్యపోయినట్లుగా అతికాయ అంటేనే పెద్ద శరీరం కలిగినవాడు. కుంభకర్ణుడి తర్వాత అంత పెద్ద శరీరం కలిగినవాడు వీడే. అందుకే వాడికి అతికాయుడు అని పేరు, పెద్ద శరీరం కలిగినవాడు. వాడు చూచి వీడెవడు అని అడిగాడు విభీషణుడిని. వీడు రావణాసుడు కొడుకు, రావణాసుడు అంత పరాక్రమవంతుడు అని చెప్పాడు. యస్య బాహు సమాశ్రిత్య లంకా వసతి నిర్భయ తనయం ధాన్యమాలిన్యా అతికాయమివం విదుహు అని చెప్పాడు విభీషణుడు. ధాన్యమాలి యొక్క పెద్ద కొడుకయ్య అతికాయుడు అంటారు. వీడిని చూసుకుని కూడా రావణాసుడు బాగా రెచ్చిపోతూ ఉంటాడు. అలాంటి వాడు వీడు అంటే వాణ్ణి లక్ష్మణస్వామి సంహరించాడు. ఆ రకంగా అతికాయుని ఘట్టం కూడా చాలాగా ఉంటుంది. లక్ష్మణస్వామి రాముణ్ణి చంపాలని కోరిక,
అతికాయుడికి రాముడి మీద యుద్ధం చేయాలి, రాముడిని లేకుండా చేయాలని కొరుగుతూ వస్తుంటే లక్ష్మణస్వామి అడ్డుపడ్డాడు. రే నువ్వు పిల్లాడివిరా, నువ్వు తప్పుకో, రాముడితో యుద్ధం చేస్తా అన్నాడు. నేను పిల్లవాడును, పిడుగులో నేను చూపిస్తా, నీకు నేను చాలరా, రాముడి దాకా దేనికిరా అన్నాడు. చాలా అందంగా ఉంటాయి మాటలు, మంచి వీర ప్రలాపాలు అంటారు వాటిని. ఆ ఉన్మత్త ప్రలాపములు వాడివి, వీర ప్రలాపాలు లక్ష్మణస్వామి చాలా బాగుంటాయి అని. బాలేన విష్ణునా లోకా త్రయక్రాంతా త్రివిక్రమై. బాలుడు అంటావా, ఓ చిన్న పిల్లాడరా 3 లోకాలు కొలిచేశాడు, అలాగే నేను చిన్నవాడినే కదా, నీ సంగతి తేలుస్తా, నీకు ముచ్చెమటలు పట్టిస్తా అంటూ లక్ష్మణస్వామి చాలా అందంగా మాట్లాడతాడు. అలా అతికాయుణ్ణి సంహరించిన తరువాత అవధ్య ఏష హిన్యేషాం అస్త్రాణం కవచీ బలి. లక్ష్మణస్వామి బాణాలు వేస్తుంటే వాడు చావట్ల. ఒక వాయుదేవుడు గాలి రూపంలో చెవిదాకా వచ్చాడు. వీడు ఇలా చావడు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అని చెప్పినట్టయి. ఎవరికి తెలుస్తుంది? వాల్మీకి తెలుసు కాబట్టి చెప్పాడు. గాలి వచ్చిందండి, గాలి చెప్పిందండి. వాల్మీకి చూస్తుంటే వాల్మీకి తెలుస్తోంది గాలి రూపంలో వాయుదేవుడు ఏదో ఉపదేశం చేస్తున్నాడని. వాయుదేవుడు చెప్పాడట, వీడికి బ్రహ్మాస్త్రం అయితేనే వీడు చస్తాడు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అంటే అర్థం గాలి చెబుతుందని కాదు. ఒక సమయంలో మనకి వ్యాఖ్యాతలు వర్ణిస్తారు, ఒక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ పరిస్థితిని ఎంతో ఆలోచిస్తాం, ఎంత ఆలోచించినా పరిష్కారం లభించదు. కొన్ని రోజుల పాటు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సడన్గా ఒక హఠాత్తుగా ఒక అద్భుతమైన ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన కలగడాన్ని వాయువు యొక్క అనుగ్రహము అని అంటారు శాస్త్రం. ఒక స్ఫురణకి ఏదన్నా కనుక అద్భుతమైన స్ఫురణ వచ్చినా, అద్భుతమైనటువంటి ఒక సంకల్పం కలిగినా అది వాయువు యొక్క అనుగ్రహంలోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. శాస్త్రంలో మాట భక్త స్మృతి జ్ఞానమపోహనంచ. భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు, వేదైశ్చ సర్వై అహమేవ వేద్య సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తస్మృతి జ్ఞానమపోహనంచ. దాదాపు 15వ అధ్యాయం కావచ్చు, 15వ అధ్యాయంలో వస్తుంది. అందరి హృదయాల్లో నేనుంటా, నా వల్లే మరుపు కలుగుతుంది, నా వల్లే ఒక జ్ఞప్తి కూడా కలుగుతుంది అని చెప్తా. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. అలాగా ఇది భగవద్ అనుగ్రహంగా భావించాలి. వాయుదేవుడు చెప్పాడు, దాంతో ఒకసారిగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అతికాయుడు పడ్డాడు. అతికాయుడు పడ్డం అంటే కూడా రావణాసుడికి కుంభకర్ణుడు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డాడో అంత బాధపడ్డాడు. అతికాయుడు అంటే అంత గొప్పవాడు. రావణాసుడికి తెలిసింది, తన్న జానే ప్రభావైర్వా మాయయా మోహనేనవా. ఏమిటిది, వానరులు నరులు కదా, వాళ్ళకి మాయలొచ్చా, మనకి మించిన ప్రభావాలు ఉన్నాయా? ఆశ్చర్యపోయాడు. తమ్మన్యే, ఇప్పుడు తెలిసింది. ఒక్కసారి ఇంత జరిగితే తప్ప రాముడు నారాయణుడని రావణాసుడికి కూడా తెలియలే. తమ్మన్యే రాఘవం వీరం నారాయణమనామయం. దుర్మార్గులకు ఎప్పుడు తెలుస్తుంది రాముడు నారాయణుడే అనే విషయం? అంతా కోల్పోతే తప్ప తెలియదేమో కదా, ఎప్పుడు తెలియాలి. తత్వవేత్తలకి, మహర్షుల్ని ఆశ్రయించిన వాళ్ళకో, మంచివాళ్ళని ఆశ్రయించిన వాళ్ళకో రామతత్వం తెలుస్తుంది. ఇంతా పోతే తప్ప రావణాసురుడికి అంటున్నాడు, తమ్మన్యే రాఘవం వీరం నారాయణమనామయం తద్భయాద్ధిపురీలంక పిహితా ద్వారతోరణ. ఈయన రాముడు కాడు, నారాయణుడే కాబట్టి నాకు ఇంత ఆపద కలిగింది. నారాయణుడు కాబట్టే నా యొక్క సైన్యమంతా, దేవతలు సైతం, బ్రహ్మాది దేవతలు సైతం యుద్ధంలో శక్యం కాని పరాక్రమం కలిగిన వారంతా చిన్న చిన్న పురుగుల్లాగా రాలిపడిపోతున్నారంటే ఇతడు భగవంతుడే అని గుర్తించాడు. వాడు ఎంత మంచివాడో అని అనుకుంటాడే రావణాసురుణ్ణి. ఇక్కడ వాల్మీకి చెప్తాడు, ఎవరెవరి శాపం కలిగిందో చెప్తాడు. ఉమాదేవి శాపం, పార్వతి కూడా తిట్టింది. వాడు ఎంత గొప్పవాడంటే శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు అన్నాడు, ఒరే నువ్వు నేను ఒకలాంటి వాడు వేరా అంటే, నా రుద్రో రుద్రమర్చయేతని మనకి ఆ శైవాగమంలో ఒక నియమం. శివుడంత వాడు మాత్రమే శివుణ్ణి ఆరాధించగలడు. వీడు శివారాధకుడు కదా, నేను శివుడంత వాడిని కదా, నాకు పార్వతిని ఇచ్చేయి అన్నాడు ఒకసారి రావణాసురుడు. మంచివాడా? మంచివాడిగా తలంచవచ్చు.
చాలా గొప్పగా చెప్తారు. ఇప్పటికీ కొంతమంది అబ్బో రావణాసురుడు అండి, అబ్బో రావణాసురుడు అండి, వాడిని చంపితే మహాపాతకం చుట్టుకుంటుందండి, రాముడికి బ్రహ్మహత్య చుట్టుకుంది కాబట్టే చాలా పనులు చేయవలసి వచ్చింది అని చెప్పేవారికి వాల్మీకి చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో సమాధానం చెబుతాడు. ఎంత దుర్మార్గుడో చెబుతాడు. రాముడికి నిజంగా రాముడికే గనక రావణాసుర వధ వల్ల బ్రహ్మహత్య అంటుకునేటట్టయితే రాముడికి కాదండి, బ్రహ్మదేవుడికి అంటగట్టాలి బ్రహ్మహత్యని, ఇంద్రుడికి అంటగట్టాలి, దేవతలకు అంటగట్టాలి, ఋషులకు అంటగట్టాలి, అందరికీ బ్రహ్మహత్య అంటుకోవాలి. ఎందువల్ల వాళ్ళందరే రాముణ్ణి చంపు 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 అన్నది. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకః చత్వార సమభాగినః ధర్మశాస్త్రం చెబుతుంది. సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః. మరి ఎవరెవరికి రావాలండి బ్రహ్మహత్య? ఎవరికి రావాలో రాముడికి వచ్చిందా లేదా? తక్కిన కొన్ని పురాణములలో ఉపపురాణములలో ఉండే ఘట్టములు అంగీకరించవచ్చునా అంగీకరించకూడదా అంటే విజ్ఞులకు తెలుస్తుంది. వాల్మీకి గట్టిగా చెబుతాడు, వ్యాఖ్యాతలు చెబుతారు. మనమే కాదండి, పెద్ద పెద్ద వ్యాఖ్యాతలు కూడా చెప్పారు. ఇక్కడ ముందు ముందు చెప్దాం. అగస్త్య మహర్షి వచ్చినప్పుడు బ్రహ్మహత్య ఉన్నదా లేదా అక్కడ చెప్పుకుందాం. అగస్త్యుడు ఎందుకు వచ్చాడో తెలుస్తుంది మనకి. యుద్ధభూమిలోకి అగస్త్యుడు ఎందుకు రావాలండి? ఆదిత్య హృదయాన్ని చెప్పడానిక ఎందుకు వచ్చాడో అక్కడ మనం తెలుసుకుందాం. ఇలాగా సపావకం అన్నాడు. ఈ సామాన్యుడు కాడు, రాముడు సాక్షాత్తుగా పరమాత్మ. అందుకనే ఉమాదేవి శాపం నాకు తగులుతోంది, ఫలానా వాడి శాపం నాకు తగిలింది, దేవతల శాపం, బ్రహ్మదేవుడు శాపం, అందరి శాపాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి నాకు. అప్పుడు నాకు ఒళ్ళు మదమెక్కి తెలియలేదు. ఇవన్నీ కూడా వాళ్ళ మాటలు ఎత్తపోతాయా, వాళ్ళ మాటలు అన్నట్టుగా జరుగుతున్నాయి అని రావణాసుడు పశ్చాత్తాప పడతాడు. ఇలాగా ఇమాం ప్రతిజ్ఞాం శృణు శత్రో సునిశ్చితాం పౌరుష దైవయుక్తాం అద్యైవ రామం సహ లక్ష్మణేన సంతర్పయిష్యామి శరైరమోఘైః. ఎలాగైనా సరే ఎలా సంహరించాలి రాముణ్ణి అనే సమయంలో ఇంద్రజిత్తు వచ్చాడు. ఇంద్రజిత్తు యుద్ధం గొప్పది, అప్పుడే 8 అయిపోతుంది. ఇంకో అరగంట తీసుకుంటా నేను, అరగంట తర్వాత స్వామివారికి మేకిస్తాను, ఎందుకంటే చెబితే తప్ప అయ్యేటట్టుగా లేదు. ఇంద్రజిత్తు వచ్చాడు. ఇంద్రజిత్తు యుద్ధం మనకి గతంలో విన్నాం కాబట్టి ఇది ఇంత పరాక్రమంగా చేస్తాడైనా. చాలా ఇంద్రజిత్తుకు ఉండే గొప్పతనం, ఇంద్రజిత్తుకు ఒక వరం ఉన్నది. అతను యుద్ధం చేస్తూ యుద్ధంలో అందరూ యుద్ధం చేస్తున్నారనే సమయంలో కనిపించకుండా మాయమవుతాడు. కనిపించకుండా యుద్ధం చేయడం కాదు సుమా, కనిపించకుండా మాయమవుతాడు. ఆ మాయమైన సమయంలో తను ఒక చిన్న హోమం చేస్తాడు. ఆ హోమం చేసినప్పుడు అక్కడ నిర్గ్రోధం ఉంటుంది, ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు దగ్గర నుంచి అతనికి రకరకాల రథాలు, రకరకాల బాణాలు అందుతాయి. ఇది ఒక నికుంభుల ఒక క్షుద్ర ప్రయోగం, తాంత్రికమైన ప్రయోగం. అది చేస్తాడు. అలా చేయడానికి ప్రయత్నం చేశాడు. సరే, ఒకసారి ఆ ఇంద్రజిత్తు యుద్ధంలో చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. మొత్తం అందరూ కూడా 5 గడియల్లో 2 గంటల కాలంలో ఒక్కసారి పెద్ద యుద్ధం, 2 గంటలు 5 గడియలు అంటాడు వాల్మీకి. 5 గడియల కాలంలో అందరూ మూర్చిపోయారు. అందరూ ఎక్కడి వారక్కడ పడిపోయినట్టు అయిపోయింది, ఎవరూ లేరు. అందరూ కూడా ఇది కోల్పోయారు. అలాంటి స్థితిలో 67 హతాః కోట్యః వానరాణాంతరస్వినాం అంధుః పంచమశేషేణ వల్లభేన స్వయంభువః అంటాడు. ఎంతమంది అంటే సుమారుగా 67 67 కోట్ల మంది వానరులందరూ కూడా ఒకసారి విగత జీవులు అయిపోయారంటాడు వాల్మీకి. 67 కోట్లు ఒక లెక్క పెట్టాడు వాల్మీకి. 67 కోట్ల మంది పడిపోయారు. ఎంతలో దాదాపుగా అహ్నః పంచమశేషేన 5వ భాగం సార్, 5 గడియల కాలం, 2 గంటల కాలంలో అంత యుద్ధం చేస్తే అందరూ పడిపోయారు. పడిపోతే ఇంకా విభీషణుడు ఒక్కడు ఉన్నాడు, ఎక్కడో దూరంగా ఉన్నాడు. అయ్యయ్యో అనుకున్నాడు. వచ్చాడు, ఎవరైనా మెలుకుని ఉన్నారా అని. రాత్రిపూట యుద్ధం ఆగింది, వీళ్ళంతా పడిపోయారు కాబట్టి శుభ్రంగా ఇంద్రజిత్తు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి రావణాసుడికి విజయవార్త చెప్దామని వెళ్ళాడు. రాత్రి అయినప్పుడు విభీషణుడు కాగడాలు పట్టుకుని ఎవరన్నా ఉన్నారా చూస్తే హనుమంతుడు కనిపించాడు. హనుమంతుడికి బ్రహ్మాస్త్రం పనిచి అందరికీ బ్రహ్మాస్త్రం, రాముడు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నాడు. లక్ష్మణ, నీవు నేను బ్రహ్మాస్త్ర ప్రయోగానికి ప్రభావానికి లోను కాకపోయినా సరే మనం కూడా దెబ్బలు తిని పడిపోదాము అని రాముడు చెప్పాడు. రాముడికి లక్ష్మణస్వామి కూడా బ్రహ్మాస్త్రం పనిచేయదు.
అది వేరే కథ. అదొక వరంగా విశ్వామిత్రుని యొక్క వరములలో అదొక వరం. కాబట్టి బ్రహ్మాస్త్రం పనిచేయని స్థితి రాముడికి ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాస్త్రం మీద ఉండే గౌరవం కొద్దీ మన ఇద్దరం కూడా విగత జీవులం కావాలి అన్నారు. అలాగా కదలకుండా ఉండేటువంటి రాముణ్ణి లక్ష్మణస్వామిని ఎక్కువ బాణాలతో కొట్టడం వల్ల వాళ్ళిద్దరు కూడా విగత జీవులై పడిపోయారు. హనుమంతుడు ఒకడు బ్రహ్మాస్త్రానికి లోబడకుండా ఉండగలిగే శక్తిమంతుడు. ఆయన లేచాడు. చూద్దాం ఎవరున్నారో చూద్దాము అంటూ వెతుకుతూ ఉంటే మూలుగు వినిపిస్తోంది. జాంబవంతుడు వెలుకున్నాడు. జాంబవంతుడి దగ్గరికి వెళ్ళాడు. తాత ఎలా ఉన్నావు అని అడిగాడు విభీషణుడు. నీ కంఠస్వరం, నాకు కళ్ళు కనిపించట్లేదు, బాగా దెబ్బలు తగిలాయి, చాలా మత్తుగా ఉంది, నీ కంఠస్వరం మాత్రం గుర్తించగలుగుతున్నా, విభీషణ నీవే కదా అన్నాడు. అవును తాత అన్నాడు. హనుమంతుడు బాగున్నాడా అని అడిగాడు. అది తమాషా. నైరుతేంద్ర హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్. హనుమంతుడు బాగున్నాడా అనేటప్పటికీ విభీషణుడికి చాలా ఆశ్చర్యం కలిగి ఎవరిని అడగాలి? జాంబవంతుడు. మా రాజైన సుగ్రీవుడు బాగున్నాడా, మా రాముడు బాగున్నాడా, లక్ష్మణస్వామి బాగున్నాడా అని అడగాలి. అంగదుడు బాగున్నాడా అని అడగాలి. వాడవాడు కదా. హనుమంతుని అడగడం దీనికి ముందు ముఖ్యంగా రాముడు బాగున్నాడా అని అడగాలి. అంటే ఆర్యపుత్రావతిక్రమ్య రామలక్ష్మణులు బాగున్నారా అని అడగాలి కదా. జాంబవంత తాత అడగలేదు. కస్మాత్ పృచ్ఛసి మారుతి, హనుమంతుడు బాగున్నాడా ఎందుకు అడిగావు అని అడిగాడు విభీషణుడు. అయితే హనుమంతుడి మీద ఇంకా హనుమంతుడు పక్కన ఉన్నాడని జాంబవంతుడికి తెలియదు కదా, కళ్ళు కనిపించట్లే కదా, కంఠస్వరం బట్టి మాట్లాడుతున్నాడు. నైవరాజని సుగ్రీవే అని అడిగాడు. సుగ్రీవుణ్ణి అడగలేదు, అంగదుణ్ణి అడగలేదు, ఎవరిని అడగలేదు కదా, హనుమంతుడి మీద అంత ప్రేమ ఏమి నీకు అని అడిగాడు విభీషణుడు. అడిగితే అంటున్నాడు, తస్మిన్ జీవతి వీరేతు హతమపి అహతం బలం హతమప్యహతం బలం హనుమద్యుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. హనుమంతుడు కనుక జీవించి ఉంటే మనం చనిపోయినా బతికినట్టే లెక్క. హనుమంతుడే గనక ప్రాణాన్ని విడిస్తే మనం బతికున్నా లేనట్టే లెక్కయ్యా. హనుమంతుడు ఒక్కడు చాలు మనకి సైన్యాన్ని కాపాడడానికి. భరధరతే మారుతిస్తాత మారుతి ప్రతిమోయుధి వైశ్వానర సమో వీర్యే జీవితాశాతతో భవేత్. ఒక్క హనుమ బతుకుంటే మళ్ళీ ఇన్ని వేల కోట్ల మందిని తాను బతికించగలడు అని జాంబవంతుడు చెప్పాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలండి. హనుమంతుని విజయాల్లో ఇది ఒకటి. అంటే నేను చెప్పడం కాదు, పెద్దలంతా హర్షధ్వానాలు చెయ్యాలి అంటారు. హనుమంతుడికి జై కొట్టాలి అని అంటారు ఈ సమయంలో. పవనసుత హనుమానుకి జై. ఎందువల్ల అంటే హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పే సందర్భాల్లో పెద్దలంతా ఉటంకించే సందర్భం. అలాగా హనుమంతుడు ఒక్కసారి అతను జాంబవంతుడు చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుట హనుమంతుడికి 2 మార్లే వచ్చాయి. సీతమ్మను చూచినప్పుడు వచ్చింది, మళ్ళీ హనుమంతుడు మాట్లాడుతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగి జాంబవంతుడు కాళ్ళు పట్టుకుని తాత ఎంత అనుగ్రహం నా మీద అన్నాడు హనుమంతుడు. ఆ రకంగా జరిగింది. అప్పుడు హనుమంతుని చెప్పాడు, నీవు వెళ్ళి హిమాలయాల పర్వతాల దగ్గర కాంచన పర్వతము కైలాస పర్వతము 2 ఉంటాయి. ఆ మానస సరోవర కైలాసం ఉంది కదా, ఆ కైలాస ప్రాంతంలో కాంచన పర్వతం మీద 4 ఓషధులు ఉంటాయి. సంధానకరణి, విశల్యకరణి, సంజీవకరణి, ఇలాగ 4 ఓషధులు ఉంటాయి. ఆ 4 ఓషధుల్ని పట్టరావాలయ్యా ఇమీడియట్గా. మరి రాత్రి గడిచి తెల్లవారేటప్పటికి నువ్వు వెళ్ళి రావాలి అని చెప్పాడు జాంబవంతుడు. మంచి ఉత్సాహాన్ని ఇచ్చాడు కదా. నీవే ఒక్కడవే బతికించగలవు అని ఒక్క మాట చాలు హనుమంతుడికి. హనుమంతుడి యొక్క గొప్పతనం తెలియాలంటే నీవు మాత్రమే ఈ పని చేయగలవు అని చెప్పాలి, నీవు మాత్రమే రక్షించగలవు అని చెప్పాలి, నీవు మాత్రమే వెళ్ళగలవు అని చెప్పాలి. చెప్పాడు. హనుమ ఒక్కసారిగా వెళ్ళాడు, ఆ పర్వతాన్ని తీసుకుని వచ్చాడు. ఎప్పుడు వెళ్ళే హనుమంతుడు మహేంద్ర పర్వతం నుంచి సీతమ్మని రక్షించడానికో సీతమ్మను చూడడానికో వెళ్ళేటప్పుడైతే రకరకాలుగా నమస్కారం చేశాడు, సూర్యాయ మహేంద్రాయ అంటూ. కానీ రాముని పరాక్రమం, రాముని యొక్క వైభవం తెలిసిన తర్వాత, రాముని యొక్క వైభవం ఎవరు తెలిసింది తెలుసిన? హనుమంతుడి తోకగా నిప్పంటిస్తే తెలిసింది. సుందరకాండలో మీరు విని ఉంటారు, పెద్దలు చెప్పారు కదా, రామప్రభావాదాశ్చర్యం అంటాడు వాల్మీకి, కాదు హనుమంతుడు అంటాడు. అలాగా రాముని యొక్క ప్రభావాన్ని గుర్తించిన హనుమంతుడు వెళ్లే ముందు నమస్కృత్వాథ రామాయ, రాముడికి ఒక నమస్కారం, నమో రామాయ అనుకున్నాడు, బయలుదేరాడు.
వెళ్ళి ఓషధ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. సపుచ్చముద్యమ్య భుజంగకల్పం వినమ్య పృష్ఠం శ్రవణే నికుంచ్య వివృత్య వక్త్రం బడబా ముఖాభం ఆపుప్లువే వ్యోమని చండవేగ. వాల్మీకి చాలా చెప్పడు. సుందరకాండ ప్రారంభంలో అయితే సుమారు 200 శ్లోకాల పైగా చెప్తాడు వాల్మీకి హనుమంతుని యొక్క ప్రయాణాన్ని. ఇక్కడ 2 శ్లోకాలు అంటే అర్థం ఏంటి? వెళ్ళాడు వచ్చాడు అంతే. ఎంత వేగంగా వెళ్ళాడో ఎంత వేగంగా వచ్చాడో చెప్పడానికని హనుమంతుని యొక్క ఈ వేగాన్ని 3 శ్లోకాల్లో వాల్మీకి ముగించాడు అంటారు వ్యాఖ్యాతలు. ఇవన్నీ మనకు ఎట్లా తెలుస్తాయి వాళ్ళు చెప్పకపోతే? అంత వేగంగా వచ్చేసాడు. వచ్చి ఆ ఔషధులన్నీ పట్టుకొచ్చాడు. సా బభూవ ముహూర్తేన హరిభిర్దీపితాపురి లోకస్యాక్షయే ఘోరే ప్రదీప్తేవ వసుంధర. ఈ లోపుగా సుగ్రీవుడికి చాలా కష్టం కలిగిందేమో. హనుమంతుడు తిరిగి వచ్చే లోపల వానరులందరికీ ఒక ఆజ్ఞాపన చేశాడు. మీరంతా కాగడాలు పట్టుకోండి. ఒకసారి ఎవరైతే మెలుకుని ఉన్నారో, ఎవరైతే ఈ ప్రభావానికి లోను కాకుండా ఉన్నారో మీరంతా లంక మీద పడండి, ఎక్కడ పడితే అక్కడ కాల్చి పారేయండి లంకని అన్నాడు. అంత కోపం వచ్చింది సుగ్రీవుడికి. నిజానికైతే రాముని యొక్క ఆజ్ఞ లేదు, రాజుగా తన స్వతంత్ర నిర్ణయాన్ని తీసుకున్నాడు. హరిభిర్దీపితాపురి 48 నిమిషములలో ఈ కోతులన్నీ మంచి ఉత్సాహంతో రెట్టించిన కోతులు కొన్ని ఉన్నాయి. అంటే ఈ బ్రహ్మాస్త్ర ప్రభావానికి లోను కాని కోతులన్నీ కూడా లంక మీద పడి శుభ్రంగా కాల్చి పారేసాయి. లంకనంతా కాలిస్తే లంకలో ఉండేవాళ్ళతో నానా ఇబ్బంది పడ్డారని వాల్మీకి చెప్తాడు. అదంతా అయిన తర్వాత అశోభత తదా రామో ధనుర్విష్ఫారయన్మహతు భగవానివ సంక్రుద్ధ భవో వేదమయం ధరు. రాముడు ఈ ఓషధుల యొక్క ఈ ప్రభావం చేత అందరూ మేలుకున్నారు. రాముడు ధనస్సు పట్టుకుని ఒక పరమశివుడు ఊగినట్టుగా ఊగాడు అంటాడు వాల్మీకి. అంటే అర్థం భవ వేదమయం ధరు. అంటే ప్రళయకాలం, ప్రళయం చేయాలంటే ఎవరు చేయాలి? పరమశివుడి బాధ్యత కదా. ఇప్పుడు రాముడు చేయబోయేది ఏమిటి? ప్రళయం. కాబట్టి ప్రళయకాలంలో తాను ప్రళయాన్ని చేయబోతున్నాడు కాబట్టి తన మీద పరమశివుణ్ణి ఆవాహన చేసుకున్నట్టుగా రాముడు లేచి పరమశివుడి వలె క్రుద్ధుడై రుద్రుడై నిలబడి ఉన్నాడు. ధనుహు విష్ఫారయన్ అంటారు. ధనుసు ఊగిపోతుంది అంటే చేతిలో అంత కోపంతో రాముడు ఉన్నాడని అర్థం. వానరుల్ని ఆజ్ఞాపన చేశాడు. మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. కుంభాదులంతా వచ్చారు. మళ్ళీ యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో చాలా ఇదంతా చెప్పుకోకపోతే చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ లేచారని తెలిసి ఇంద్రజిత్తు ఇంకా లాభం లేదనుకున్నాడు. వీళ్ళందరినీ మళ్ళీ మభ్యపెట్టాలి అంటే చాలా తక్కువ కాలంలో వీళ్ళంతా మళ్ళీ మేలుకున్నారు. వీళ్ళకి చాలా పెద్ద ఉపద్రవం కలిగిస్తే తప్ప ఎక్కువసేపు వీళ్ళు ఈ మాయలో బాధపడుతూ యుద్ధం చేయకుండా ఉండే తప్ప తాను అనుకున్నది సాధించలేననుకుని ఇంద్రజిత్తు ఒక దుర్మార్గమైన ఉపాయాన్ని పన్నాడు. సీతమ్మని లాక్కొచ్చాడు. అంటే సీతమ్మని లాక్కుల్లా మాయా సీతని పుట్టించుకుని సీతమ్మ లాంటి ఒక మూర్తిని పట్టుకొచ్చి శిరస్సు మీద ఆ జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి తన రథంలో పెట్టి అందరికీ చూపిస్తుంటే హనుమంతుడు ఒక్కడికే తెలుసు సీతమ్మ ఎలా ఉంటుందో. హనుమంతుడు చూచాడు, నిజంగా సీతలయ ఏడుస్తోంది. రామ లక్ష్మణ అంటూ ఏడుస్తోంది. సీతమ్మే అనుకున్నాడు. సీతమ్మ అనుకుని యుద్ధం చేయడానికి సిద్ధమై అందరూ కూడా ఇంద్రజిత్తు మీద పడబోతూ ఉంటే కత్తి తీసుకుని చాలా ఎక్కువ చెప్పాలి, తక్కువ చెప్తున్నా. యజ్ఞోపవీత మార్గేణ అంటాడు వాల్మీకి. అంటే యజ్ఞోపవీత ఎలా ఉంటుంది? ఇలా కదా ఉంటుంది. ఇలా సీతమ్మ యొక్క ఈ శిరస్సు దగ్గర నుంచి 2 ముక్కలుగా ఖండించేశాడు. అందరూ చూస్తుండగా సీతమ్మని 2 ముక్కలు చేసినట్టు అయినప్పటికీ హనుమంతుడు ఒక్కసారి కుప్ప కూలిపోయాడు. ఒక్కసారి తనకు మాత్రమే తెలుసు, అయ్యో సీతమ్మ, అయ్యో సీత అనుకుంటూ బాధపడుతూ కుప్పకూలిపోయాడు. అందరూ విగత జీవులైనట్టుగా బ్రహ్మాస్త్ర బంధానికి ఎలాగైతే మోహితులయ్యారో అంతకంటే మోహితులై ఒకసారి అందరూ ఏడుస్తూ కూర్చోవడం ప్రారంభించారు. ఈ వార్త మొత్తం దావాణంలా వ్యాపించింది, రాముడి దాకా వ్యాపించింది. రాముడికి చాలా బాధ కలిగింది. లక్ష్మణస్వామికి చాలా రాముడు బాధపడుతూ ఉంటే రాముడి బాధని ఓదార్చడం కోసం లక్ష్మణస్వామి ఒడిలో రాముడిని పడుకోబెట్టుకుని ఎన్నో శాంతవచనాలు పలుకుతాడు. అది చాలా అద్భుతంగా ఉంటాయి ఆ శాంతవచనాలన్నీ కూడా. అలాగా సీతావృత్తాంతం జరుగుతున్న సమయంలో ఇది పెద్ద యుద్ధం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క మూల యుద్ధం చేస్తుంటారు. యుద్ధం చేయడానికి చిన్న ప్రదేశం కాదది, చాలా పెద్ద గ్రౌండ్ లాంటిది. ఎవరో ఎక్కడో ఉంటారు. విభీషణుడికి తెలిసి అక్కడ యుద్ధం లేదు, సన్నాహం లేదు, పెడబొబ్బలు వినిపిస్తున్నాయని గబగబా వచ్చేసాడు. వచ్చి చూస్తే ఇలా ఉంది.
అంటే విభీషణుడికి ఇంద్రజిత్తు యొక్క సంగతి అంతా తెలుసు కాబట్టి ఒకసారి గుర్తించి కాదు కాదు ఇంద్రజిత్తు మయమైనటువంటి సీతను సంహరించాడు. సీతమ్మని ముట్టుకుంటే రావణాసుడు ఊరుకోడు. సీతమ్మ మీద వ్యామోహంతోనే రావణాసుడు ఇంకా ఇంత యుద్ధం చేస్తున్నాడు కాబట్టి సీతమ్మ జోలికి ఇంద్రజిత్తు వెళ్ళే అవకాశమే లేదు. ఎవరు చూడడానికి వీలేదు సీతమ్మని, అంత పహరా ఉంది అక్కడ. కాబట్టి సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఉండడు. ఇది మాయ సీత కాబట్టి ఈ సమయంలో వాడు నికుంభుల యాగానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడని రాముడికి చెప్పాడు, సుగ్రీవుడికి చెప్పాడు. ఒకసారి రాముడు ఆజ్ఞాపన చేశాడు. అయితే వెళ్ళి లక్ష్మణ నువ్వు వెళ్ళి ఆ హనుమంతుడు సైన్యంతో వెళ్ళి నికుంభుల యాగాన్ని ఆపాలి. ఇంద్రజిత్తుకు ఒక వరము శాపము రెండు ఉన్నాయి. అదేమిటంటే ఎవరైతే నికుంభులాయాగం చేస్తున్నప్పుడు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకుండా ఆపగలిగే దెబ్బ కొట్టగలిగే వాడు ఉంటాడో వాడి చేతిలో చస్తాడు. ఎవరు కనుక ఆపలేకపోతే ఇంద్రజిత్తు అబద్ధుడవుతాడు. ఎవరు చంపడానికి వీలైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇది చెప్పాడు ఆ విభీషణుడు. గబగబా లక్ష్మణస్వామిని పంపించాడు. లక్ష్మణస్వామి వెళ్ళాడు. యుద్ధం చాలా పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే ఇంద్రజిత్తు యాగాన్ని చేస్తూనే ఉన్నాడు. చాలామంది యుద్ధానికి వచ్చారు. వాళ్ళందరినీ సంహరిస్తూ ఉంటే ఇంద్రజిత్తు ఈ హోమాన్ని పూర్తి చేసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే విభీషణుడు చెప్పాడు, చెట్టు దగ్గరికి వెళ్ళాడా వాడిని చంపడం కష్టమవుతుందయ్యా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకుండా మనం చూసుకోవాలన్నారు. లక్ష్మణస్వామి విభీషణుడు ఆ చెట్టు దగ్గరికి వెళుతుంటే విభీషణుడి మీద పెద్ద శక్తిని ప్రయోగించాడు ఇంద్రజిత్తు. దానికి అడ్డంగా నిలబడి విభీషణుడిని కాపాడుకుని వాడితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. చాలా పెద్ద యుద్ధం జరిగింది. చాలా గొప్ప యుద్ధం అది. ఆ కవచాలు, అవధ్య కవచాలు, అభేద్యమైనటువంటి రథము, అద్భుతమైనటువంటి బాణములు ఇవన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ కాకుండా అతనికి భంగం కలిగించడం వల్ల మామూలు యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఆ యుద్ధంలో అన్ని ప్రయోగాలు చేశాడు లక్ష్మణస్వామి. ఏ ప్రయోగానికి ఇంద్రజిత్తులో చలనం లేదు. ఒక్కసారిగా ఓ బాణం తీశాడు, మామూలు బాణం తీసి. అస్త్రములు శస్త్రములు రెండు ఉంటాయి. శస్త్రములంటే దేవతామూర్తులు, దానికి ఒక మంత్రం ఉంటుంది, ఒక ఉపాసన ఉంటుంది, ఒక తలంపు ఉంటుంది, తలిచి దాన్ని ప్రయోగించాలి. అస్త్రములంటే కేవలం గబగబా వేసే చిన్న చిన్న పనిముట్లు, మనం చెక్కుకున్న బాణములు వంటి. అస్త్రములకు వేయడంలో వేగంగా వేసేవాడి బలం వల్ల అవి గుచ్చుకుంటాయి. శస్త్రములు వీడు ఎలా వేసినా మంత్రాన్ని జాగ్రత్తగా స్మరించగలిగితే అది తన కార్యాన్ని సాఫల్యం పొందించుకుని ఏర్పడుతుంది. ఒక రాముడు లక్ష్మణస్వామి అస్త్రం తీశాడు, ఒక మహామంత్రాన్ని చెప్పాడు. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ శరైనంజహి రావణి. దీన్ని రామాయణం మొత్తానికి మూలమంత్రము అని భావిస్తారు. రామాయణం మొత్తానికి ఏమిటి ఇందులో? ఇంద్రజిత్తును సంహరించడం చాలా కష్టం. దీన్ని ఉత్తరాఖండలో అగస్త్యాదులు చెబుతారు రాముడికి, రావణాసుడు గొప్ప రాక్షసుడేం కాదయ్యా, ఇంద్రజిత్తు చాలా గొప్పవాడు అని చెప్తారు. రాముడు ఆశ్చర్యపోతాడు. ఉత్తరాఖండలో వస్తుంది మనకి, ఇప్పుడు అక్కర్లా ఆ కథ మనకి. అలాగా ఆ ఇంద్రజిత్తును సంహరించడానికని లక్ష్మణస్వామి బాణాన్ని ప్రతిజ్ఞ చేశాడు. బాణాన్ని పట్టుకుని రాముడే కనుక ధర్మాత్ముడైతే, రాముడే కనుక సత్యము తప్పని వాడైతే, ఓ బాణమా నీవు రావణాసుడి కుమారుడైనటువంటి వాడిని సంహరించాలి అన్నాడు. ఇది మహామంత్రం. మీకు భారతంలో పరీక్షిత్తుని కాపాడడం కోసం ఉత్తరాగర్భంలో పరీక్షిత్తు ఉంటే అశ్వత్థామ ప్రయోగించిన శక్తి వల్ల లోపల పరీక్షిత్తు కారిపోతూ ఉంటే ఉత్తర ప్రార్థన చేస్తే అర్జునుణ్ణి చూచి జాలిపడి కృష్ణ పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. నేనే కనుక బ్రహ్మచారినైతే, నేనే కనుక పరాత్పరుడనైతే ఉత్తర గర్భంలో ఉండే పరీక్షిత్తు రక్షించబడుగాక. ఇది గొప్ప ప్రతిజ్ఞ, మనకు అర్థం కాని ప్రతిజ్ఞ. నేనే కనుక బ్రహ్మచారినైతే కృష్ణ పరమాత్మ చెప్పే మాట అది. భాగవతం చెప్పినప్పుడు ఎప్పుడైనా చెప్పుకుందాం ఎందుకలా అన్నాడు. అలాంటి ప్రతిజ్ఞ ఇది కూడా. రాముడే కనుక ధర్మాత్ముడైతే అంటే అర్థం ఏంటి? ధర్మాత్ముడు కాకుండా ఉంటాడు రాముడు. కానీ రాముడు ఎంత ధర్మాత్ముడో ఆ మాట పనిచేస్తుంది. అలాగా ఒక్క దెబ్బతో కొడితే ఇంద్రజిత్తు శరీరం తెగి, ఆ శిరస్సు తెగి పడి సంహరించబడ్డాడు. ఇంద్రజిద్వధ అంటారు. హనుమంతుని విజయం ఇది లక్ష్మణ విజయంగా భావిస్తారు. ఒక్కసారి
ఆ లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని సంహరించాడన్న వార్త విన్న రాముడికి చిన్న పిల్లాడైపోయాడు రాముడు. చాలా గంభీరంగా ఉండాలి కదా, చిన్న పిల్లాడైపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మణస్వామి కౌగిలించుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని, నన్ను ఏమన్నా దెబ్బలు తగిలేయ్యా, చిన్నపిల్లాడిని తండ్రి ఎలాగైతే ఆ సాంత్వన పడుతాడో అంత ఆనందపడ్డాడు. ఎప్పుడైనా సరే ఒక ఆనందం కలిగినప్పుడు సహజమైనటువంటి స్వభావం బయటపడుతుంది. అంత ఆనందపడ్డాడు రాముడు. ఒడిలో కూర్చోబెట్టుకుని లక్ష్మణస్వామికి చాలా సిగ్గుపడ్డాడంటాడు వాల్మీకి. చాలా చిన్న సిగ్గుపడ్డాడు. నేనేం చేశాను? నేను యుద్ధం చేశానా? నేను బాణం కొట్టానా? నేను మామూలుగా బాణం వేస్తే అది ఎవరి ప్రభావం? రాముడి ప్రభావం కదా అన్నా. నీ యొక్క గొప్పతనాన్ని చెప్పి బాణం వేస్తే వాడు చచ్చాడు తప్ప నా గొప్పతనం లేదు అంటాడు లక్ష్మణుడు. కాదురా, నువ్వే గొప్పవాడురా అంటాడు. సిగ్గుపడ్డట్టుగా ఉన్నాడు లక్ష్మణస్వామి అని వాల్మీకి వర్ణిస్తారు. అలాగా అస్మిన్ వినిహతే పాపే రాక్షసే రణమూర్ధని రావణం వర్జయిత్వాతు శేషమస్య బలం హతం. అయిపోయింది, రావణాసుడి పని అయిపోయింది. ఇంకా వాడు ఒక్కడే దిగిలేడు అనుకుంటూ ఇంకా చాలా రెట్టించిన ఆనందంతో వీళ్ళంతా కూడా యుద్ధాన్ని చేయడం ప్రారంభించాడు. రావణాసుడికి తెలిసి చాలా బాధపడ్డాడు. ఇంకా అయిపోయింది, ఇంద్రజిత్తు నాకు ఉంటాడనుకున్నాను, ఇంద్రజిత్తు వల్ల నేను నా కోరిక తీర్చుకోగలనేమో అనుకున్నాను. ఇంద్రజిత్తు కూడా శరీరం తెగి శిరస్సు తెగి చనిపోయాడని బాధపడ్డాడు. అక్కడ రావణ ప్రాంజలి నిర్వాక్యం పుత్ర వ్యసరకరిషిత. అక్కడి నుంచి ఏం చేయాలో తోచలేదు. ఎటు చూచినా కూడా రాముడే కనిపిస్తున్నాడు. రామదర్శనం అప్పుడైంది రావణాసుడికి. ఎటు చూచినా ఇక్కడో రాముడు, అక్కడో రాముడు, ఎక్కడ చూస్తే అక్కడే రాముడు. అలా పెద్ద యుద్ధం. వీళ్ళందరికీ కూడా ఈ రాక్షసులందరికీ యుద్ధం చేస్తూ ఉంటేట ఒక్కొక్కడికి ఒక్కొక్క రాముడు ముందు నుంచుని యుద్ధం చేస్తున్నట్టుగా. నిజానికి రాముడు ఒక దగ్గర యుద్ధం చేస్తున్నాడు, తన ముందు రాముడు ఉన్నాడు. ఈ రాముడా ఆ రాముడా అంటే ఇక్కడ రాముడు కనిపిస్తున్నాడు, అక్కడ రాముడు కనిపిస్తున్నాడు. రాక్షసులంతా విస్మితాకారులై యుద్ధం చేశారు అంటాడు వాల్మీకి. రాముడు అలా కనిపించాడో తెలియదు, వీళ్ళకి అలా అనిపించిందో లేదో తెలియదు. ఎవరికి వాళ్ళకి రామభయం పట్టుకు అందరి కళ్ళ ముందు రాముడు కనిపిస్తున్నాడు. అలా అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతోంది. రాక్షస స్త్రీలంతా చాలా అందరూ నశించిపోతున్న రాక్షసులంతా కూడా రాక్షస స్త్రీలంతా చాలా బాధపడ్డారు. ఇంకా రావణాసురుడు యుద్ధరంగంలోకి మళ్ళీ వచ్చాడు. భర్తృపిండస్య కాలోయం నిర్దేష్టం సాధు యుధ్యతాం. ఒక్క చాటింపు వేశాడు. నా దగ్గర ఉప్పు తిన్న విశ్వాసం కనుక ఉంటే ఓ రాక్షసుల్లారా బలాన్ని తెచ్చుకుని నాతో యుద్ధానికి రండి అన్నారు. ఎవరికి వాళ్ళు ఇంకా యుద్ధానికి రామని మొరాయించే సమయం అయిపోయిందనమాట. నా దగ్గర పిండం తిన్నారు కదరా, నా దగ్గర అన్నం భర్తృపిండస్య కాలోయం. రావణాసుడి మాట, నేను పెట్టిన పిండాలు తిన్నారు కదా, కాబట్టి నా మీద కృతజ్ఞతతో మీరు యుద్ధానికి రారా అంటే రావణాసురుడి దైన్యాన్ని గుర్తించిన రాక్షసు కొద్ది మంది ఇంకా వెనకాల పడ్డారు. అలా యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం చేస్తున్నారు. రాముడు ధాటికి రావణాసుడు తట్టుకోలేకపోతున్నాడు. రాఘవో రావణం తూర్ణం రావణో రాఘవం యథ. రావణాసుడు ఎంత యుద్ధానికి జంకిపోతున్నాడో రావణాసుడి యొక్క పరాక్రమానికి రాముడు కూడా అంత ఊగిపోతున్నాడు. అంటే చాలా గొప్ప యుద్ధం జరుగుతోంది. ఎలా ఉంది ఆ యుద్ధం? గగనం గగనాకారం సాగర సాగరోపమః. ఆకాశం ఎలా ఉంటుందండి? ఆకాశంలాగే ఉంటుంది. సముద్రం ఎలా ఉంటుంది? గోదావరిలా ఉంటుంది. మా ఊళ్ళో ఉండే ఎర్రకాలంలో ఉంటుంది చెప్పగలమా? సముద్రం ఎలా ఉంటుంది? సముద్రంలాగే ఉంటుంది. గగనం గగనాకారం సాగర సాగరోపమః. మరి రామరావణ యుద్ధం ఎలా ఉంటుంది? రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలాగే ఉంటుంది అంతే. దానికి మళ్ళీ పోలిక లేదంటారు. దీన్ని అనన్వయాలంకార పద్ధతి అని అంటారు. దీనికి పోటీ వేరే లేకపోతే అంత గొప్ప యుద్ధం జరిగింది. అంటే రాముడు రావణాసుడు సరిజోడులు వలె యుద్ధం చేస్తారు. చాలా పెద్ద యుద్ధం జరిగింది. విభీషణుడి మీదకి రావణాసురుడు, ఇంకా విభీషణుడి మీద కోపం వస్తుంది. కనిపించినప్పుడల్లా కోపం వస్తుంది రావణాసురుడు. వీడి వల్ల కదా ఇంత అయింది అని చంపాలని ఒక మహాశక్తిని ప్రయోగించాడు. లక్ష్మణస్వామి అడ్డుపడి విభీషణుని కాపాడుకున్నాడు. ఆ మహాశక్తి తగిలి లక్ష్మణస్వామి మూర్ఛిల్లాడు. మూర్ఛిల్లితే రాముడు యుద్ధం చేశాడు. మళ్ళీ మూర్ఛిల్లినటువంటి లక్ష్మణస్వామిని లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః అని ఆంజనేయ స్వామికి పేరు ఈ ఘట్టం వల్ల ఏర్పడింది. లక్ష్మణస్వామి దాదాపుగా మూర్ఛపోయి కోమాలోకి వెళ్ళేటువంటి స్థితి. మళ్ళీ సుషేణుడు చెప్పాడు, మళ్ళీ నువ్వు ఆ పర్వతాన్ని తీసుకుని రావాలి. ఇందాక పర్వతాన్ని తెచ్చినవాడు ఇక్కడ పెట్టుకోవచ్చు కదా హనుమంతుడు, మళ్ళీ అక్కడ పెట్టేస్తాడు. 3 శ్లోకాల్లో పర్వతాన్ని తెస్తాడు. ఒక శ్లోకంలో ఇక్కడ వీళ్ళందరికీ ఆ ఔషధాలను ఇస్తారు. మళ్ళీ 3వ శ్లోకంలో మళ్ళీ పర్వతాన్ని పెట్టేస్తాడు. ఇది బుద్ధిమంతుల పని. ఇలా చేయాలి. ఒక పనితో ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఏదైనా మనకి ఏదో పటకార కావాలనుకోండి, పటకార తెచ్చామనుకోండి,
పని అయిపోగానే పలకారు ఇచ్చేది మళ్ళీ మళ్ళీ మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకోటి ఇస్తాడు ఆయన, ఇవ్వడు కదా. హనుమంతుడట ఇది ఎక్కడిదో తెచ్చాను కదా మళ్ళీ అక్కడ పెట్టేయాలి. మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఇది పెద్ద హెచ్చరిక. జాగ్రత్తగా ఏదైనా వస్తువు తీస్తే ఎక్కడ తీసామో అక్కడ పెట్టాలి. ఇది నేర్పుతాడు హనుమ. అక్కడి నుంచి పట్టుకొచ్చిన పర్వతాన్ని మళ్ళీ అక్కడ పెట్టొచ్చాడు. మళ్ళీ మళ్ళీ ఆ పర్వతం మీద ఉండేవే పట్టరావాలి, మళ్ళీ నేను కొన్ని శల్యకరణి చెబుతా అన్నాడు. నా వల్ల కాదనుకున్నాడు హనుమంతుడు. మళ్ళీ జమ్మంటూ ఎగిరాడు. మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకురావాలే. ఇందాక ఆ ఔషధులు పట్టుకొచ్చాడు, ఇప్పుడు పర్వతాన్ని పీక్కొచ్చాడు. ఎందువల్లంటే ఔషధులు ఏమో తెలియట్లా, అర్ధరాత్రి వెలుగుతున్నాయి చాలా ఔషధులు. ఏ ఔషధి కావాలో నాకెందుకుని పర్వతాన్ని పట్టుకొచ్చేద్దామని సంజీవన పర్వతాన్ని పట్టుకొచ్చాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు పడిపోతే ఔషధులు పట్టుకొచ్చి రక్షించాడు. ఇప్పుడు లక్ష్మణస్వామి పడిపోతే అమ్మో లక్ష్మణుడికి ఇంత ఆపద కలిగిందా అని కేవలం పర్వతాన్ని పీక్కుని వచ్చాడంట. రాముడంటే ప్రేమ, లక్ష్మణస్వామి అంటే ప్రేమ హనుమంతుడికి అంటే ఖచ్చితంగా చెప్పుకోవాలంటే లక్ష్మణుడు అంటేనే చాలా ఇష్టం హనుమంతుడికి. ఇది 2 సంఘటనల ద్వారా తెలుస్తుంది. కిష్కింధలో ప్రారంభంలో తెలుస్తుంది. సుగ్రీవుడు రాముడికి ఒక పెద్ద చెట్టు వేసి కూర్చోరామా అంటాడు. లక్ష్మణస్వామి పట్టించుకోకపోతే అయ్యో లక్ష్మణుడికి ఇంత అవమానం జరుగుతోందా అని రాముడికి మామూలు చెక్కపేట వేశాడు సుగ్రీవుడు. లక్ష్మణస్వామి కోసం ఓ చందన వృక్షాన్ని పీకి సువాసనగా ఉండే చందన వృక్షం మీద లక్ష్మణ నీవు కూర్చో అని కూర్చోబెట్టాడు హనుమంతుడు. ఎంత ప్రేమ చూడండి. మళ్ళీ ఇంత ప్రేమ ఉంది కాబట్టే లక్ష్మణుడికి ఆపద కలిగింది అంటే తట్టుకోలేకపోయాడు. పర్వతాన్ని పీక్కొచ్చేసాడు. అది లక్ష్మణస్వామికి ఉండే ప్రేమ, ఆయన మీద ఉండే హనుమంతుడికి ఉండే ప్రేమ. లక్ష్మణ ప్రాణదాతాచ. ఎందుకో తెలుసునా, రాముడికి ఎంతో గొప్పగా సేవ చెయ్యాలనుకుని పరితపించిన వాడు హనుమంతుడు. అంత పరితపించిన హనుమంతుడికి కూడా లక్ష్మణస్వామి చేసే సేవ చూస్తే అబ్బో నేను ఇలా చేయలేనేమో అనిపించేదట మన పెద్దలు చెప్తారు. కాబట్టి లక్ష్మణస్వామి అంటే అంత ప్రేమ హనుమంతుడికి. అలా లక్ష్మణస్వామి కోసం మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకొచ్చాడు. లక్ష్మణస్వామి మూర్ఛరించి తెలుసుకున్నాడు. అప్పుడే సంజీవరాజుడని పేరు పొందాడు. సంజీవని తెచ్చాడు కదా, సంజీవరాజుడు అయ్యాడు. చాలా దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా. రాముడు అన్నమాట. భార్యలు కావాలంటే ఈ దేశంలో దొరకకపోతే ఇంకో దేశంలో దొరుకుతారు కదా. అందమైనటువంటి భార్యలో కొంచెం సౌశీల్యం కావాలి ఎవరో వెతుక్కోవచ్చు. బంధువులు కావాలంటే సంపాదించుకోవచ్చు. కానీ ఎత్ర భ్రాత సహోదర, నేనంటే ప్రాణమిచ్చే లక్ష్మణుడు లాంటి తమ్ముడు దొరుకుతాడా అని బోరున ఏడిచే రాముడికి చాలా ఆనందం కలిగించాడు హనుమంతుడు. అంటే లక్ష్మణస్వామి అంటే అందరికీ ప్రేమ. రాముడికి ప్రాణమంత ప్రేమ, హనుమంతుడికి రాముడు అంత ప్రేమ. లక్ష్మణస్వామికి ఉండే గొప్పతనమని ఆ రకంగా లక్ష్మణస్వామి బతికాడు. సంజీవనార్థం వీరస్య లక్ష్మణస్య మహాత్మనః అంటాడు వాల్మీకి. ఆ పర్వతంతో లక్ష్మణస్వామి మేలుకున్నాడు. నిద్ర నుంచి మేలుకున్నట్టుగా మేలుకున్నాడు. ఈ సమయంలో ఇంద్రుడు రథాన్ని పంపించాడు బాతలి ద్వారా. ఆ రథాన్ని ఎక్కి యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే ఒకసారి రాముడు చేసే యుద్ధానికి తట్టుకోలేక రాముడు యుద్ధం చేస్తుంటే రావణాసుడు తేరిపారా చూస్తున్నాడు. యుద్ధం మానేశాడు. ఎంత బాగా వేస్తున్నాడు, బాణం తీస్తున్నాడు వేస్తున్నాడు. తీసినట్టు అనిపించట్లా, వేసినట్టు అనిపించట్లా. చూస్తే రాముడు ఒక రాముడిలా కనిపించట్లా. ఈ మధ్య సినిమాలు చూస్తున్నాం కాబట్టి గ్రాఫిక్స్లో వ్యక్తులు 10 మందిగా కనిపిస్తారు, 1000 మందిగా కనిపిస్తూ ఉంటారే, అలాగా రాముడు కనిపించట్లా. అలా రకరకాల రూపాల్లో తీస్తున్న రాముడు, తీసిన రాముడు, వేసిన రాముడు, వేస్తున్న రాముడు, తుంచున్న రాముడు, ఇలాగా రకరకాల రాముడు కనిపిస్తూ ఉంటే తేరిపారా చూచి యుద్ధం చేయడం మానేసి రావణాసుడు నిలబడిపోతే రాముడు బాణం వేస్తున్నాడు. ధ్వజం పడింది, కిరీటం పడింది, సారథి దెబ్బ తగులుతున్నాయి, గుర్రాలు పడిపోతున్నాయి. చూస్తే సారథి వెనక్కి చూశాడు. రావణాసుడు బొమ్మలో నుంచున్నాడు. ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఆనందిస్తున్నాడు. ప్రఖ్యాత వీర్యస్య శత్రోః ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య తద్గుణై అంటాడు వాల్మీకి. రాముడు యుద్ధం చేస్తుండే రాముడు చేసే యుద్ధపు నైపుణ్యానికి మురిసిపోతున్నాడు రావణాసుడు. అంటే యుద్ధమని మరిచిపోయాడు, తాను చస్తానని మరిచిపోయాడు, తన వాళ్ళంతా పోయారని మరిచిపోయాడు. అంటే అర్థం రాముని యొక్క పరాక్రమ శైలి, ఆ మహావీరత్వం కనిపిస్తుంది. మరి ఎవరు కాపాడుకోవాలి రావణాసురుడిని? ఈ సారథి ఉంటాడే, వీడిలా బొమ్మలా అయిపోతే నన్ను చంపేస్తాడు రాముడు అనుకుని రాజును రక్షించుకోవాల్సిన బాధ్యత సారథి మీద ఉంటుంది. అక్కడ ఒక్కసారి రథాన్ని వెనక్కి తిప్పి తీసుకెళ్ళిపోతుంటే రథం వెనక్కి తిరిగింది కానీ రావణాసురుడు మళ్ళీ వెనక్కి తిరిగాడు. రాముడికి వేసి చూస్తున్నాడు.
రాముడు వెళ్ళిపోతున్న రావణాసుడు చూసి యుద్ధం మాని పక్కవాడితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. కొద్ది దూరం వెళ్ళేదాకా రావణాసుడికి తెలియలా నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, భయపడి పారిపోతున్నట్టుగా నా సారథి తీసుకెళ్ళిపోతున్నాడని తెలియలా. చూస్తే ఒక్కసారి రాముడు దూరం అయ్యాడు, కంటికి కనిపించినంత దూరం వచ్చేసాడు మాత ఈ సారథి. ఒక్కసారి కోపం వచ్చింది, ఏరా నన్ను యుద్ధంలోంచి ఇలా తీసుకొచ్చేస్తే నేను పారిపోయినట్టు అవుతుంది కదా, దుర్మార్గుడివి నీవు, లంచం తీసుకున్నావా అని అడిగాడు. నిజం, అబద్ధం కాదండి. సత్యోయం మే వరేణ త్వముపస్కృత అంటే, నీకేమైనా లంచం ఇచ్చారా? త్వముపస్కృత, రాముడి సైన్యం వాళ్ళు ఏమైనా నీకు కొంచెం ధనాశ చూపించారా? నన్ను ఎందుకు ఇలాంత అవమానపరిచావు అని అడిగాడు ఆ సారథిని రావణాసుడు. అంటే వీడికి ఉండే లక్షణం అదే కాబట్టి వాడికి అదే గుర్తొచ్చింది. రావణాసుడు చేసే పనులు అవే కదా, ఏదో లంచాలు ఇవ్వడం, ఏదో మాయలు చేయడమే కదా. ఒక్కసారిగా రావణాసుడు అనేటప్పటికీ సారథికి చిన్న కోపం వచ్చి, అయ్యా నిన్ను రక్షించుకోవడం నా బాధ్యత అయ్యా, సారథిగా నాకు కొన్ని ధర్మాలు ఉంటాయి, నీవు యుద్ధం చేయడం మానేశావు, రాముడు చేస్తుంటే మురిసిపోతున్నావు, శత్రువు యుద్ధం చేస్తూ మురిసిపోతారు ఎవరన్నా, విడిసిపడాలి. కానీ అలాంటి యుద్ధంలో నీవు గనక సంహరించబడితే నేను ముందు సంహరించబడాలి, నన్ను నేను కాపాడుకోవాలి, నిన్ను నేను రక్షించుకోవాలి, అందుకు తీసుకొచ్చాను అన్నాడు. అప్పటికి కానీ తను చేసినటువంటి తప్పు తెలియలే రావణాసుడికి. అంటే అంత మోహపడ్డాడు. రాముని యొక్క అందం అట్లాంటిది, రాముని యొక్క వీరం అట్లాంటిది, రాముని యొక్క ధర్మం అట్లాంటిది, రాముని యొక్క పరాక్రమం అట్లాంటిది అని మురిసిపోతారు. అందుకనే వేదాంతేశ్వరులు లాంటి మహానుభావులు మహావీరుడు 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 అంటారు రాముని. అలాగా జరిగింది. అయితే ఇక్కడ తమాషం, ఎవరు చింతపడాలి? రావణాసురుణ్ణి కొడితే రాముడి దెబ్బకి తట్టుకోలేక రావణాసుడు కదా దూరం అయిపోయాడు. తర్వాత సర్గ ఏమిటో తెలుసునా? ప్రారంభం సమరే చింతయా స్థితం రాఘవంచ అగ్రతో దృష్ట్వా రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. చింతపడవలసిన రావణాసురుణ్ణి చెప్పట్ల, యుద్ధం చేసి గొప్పగా విజయం సాధించిన రాముడట ఈ సర్గలో చింతగా ఉన్నాడు అంటే. ఎక్కడ కుదురుతోంది సమన్వయం? ఈ సమన్వయం కుదరక కొంతమంది ఇది ఆదిత్య హృదయం అంతా ప్రక్షిప్తమేమో అన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక తమాషం, రాముడు ఎందుకు చింతపడ్డాడో మన ఈ సర్గలో మనకి మన పెద్దల యొక్క విషయాల ద్వారా తెలుస్తాయి. రాముడు యుద్ధం చేయాలి, మళ్ళీ రావణాసుడు వెనక్కి తిరిగి వస్తాడు, రావణాసుని సంహరించాలి. సంహరించాలంటే రావణాసురుడు తానేమో క్షత్రియ వంశం వాడు, రావణాసురుడు బ్రహ్మవంశం వాడు కదా. ఒక ధర్మం ఉంది ధర్మశాస్త్రంలో, ఒక పెద్దవాడు చిన్నవాడిని దండించే అవకాశం, అంటే బ్రహ్మ వంశంలో వాడు క్షత్రియుడిని చంపవచ్చు ధర్మంలో. అప్పటి ధర్మం, అప్పటి రాజ్యాంగం అది. ఇప్పుడు మనం దానికి వెనకాల ఏదో కోడిగుడ్డు మీద ఏకన తెగక్కర్లా, అప్పుడు ఉండే ధర్మాలు. ఆ ధర్మంతో ఇప్పుడు క్షత్రియుడు రాముడు బ్రహ్మవంశం వాడు రావణాసురుడు అయ్యాడు. రాముడు వాణ్ణి సంహరించాలంటే మళ్ళీ బ్రహ్మవేత్త ఎవరైనా ఉపదేశం చెయ్యాలి, నువ్వు చంపు వాణ్ణి అనాలి, ఆజ్ఞ తీసుకోవాలి. ఇది ధర్మ సూక్ష్మం. రాముడు సంహరించవచ్చు, సంహరించడానికి ఇప్పుడు రావణాసుని సంహరించాలా వద్దా, సంహరించాలా వద్దా, సంహరించాలా. ఈ స్థితిలో ఉంటే ఎక్కడో ఉండే అగస్త్య మహర్షి యుద్ధభూమికి ఎదురు రావాలండి, ఎలా వస్తాడు? రాముడికి అగస్త్యుడు అరణ్యంలో పంచవటి ప్రాంతంలో, మన భద్రాచల ప్రాంతంలో చెప్పుకుందాం, మన ప్రాంతమే కదా, ఇక్కడ ఉన్నప్పుడు అగస్త్య మహర్షి ఒక బాణాన్ని ఇచ్చాడు, ఒక ధనస్సుని ఇచ్చాడు. ఆ ధనస్సు బాణం జాగ్రత్త పెట్టు అని చెప్పాడు. ఆ బాణంతో కొట్టాలి, ఆ బాణాన్ని గుర్తు చేస్తాడు మాతలి తర్వాత సర్గలో. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అగస్త్యుడిచ్చిన బాణముతోనే రావణాసుడి సంహరిస్తాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు మళ్ళీ ఆ బాణానికి ఆజ్ఞాపన ఇవ్వాలన్నా, వాణ్ణి చంపు అనాలన్నా అగస్త్య మహర్షి రావాలి. పాపం ఇచ్చిన ఒక సరదాగా ఒక జోక్ చెప్పేవారు. కోదండరామ శాస్త్రి గారని పురోహితులు ఉండేవారు. ఒకసారి ఏమన్నా ఉత్తరం రాసి పెట్టండి అని అడిగేట ఒక ఆయన, కృష్ణమాచారి గారు వాళ్ళకి తెలుసు, నాతో చాలాసార్లు చెప్పేవారు. ఉత్తరం రాసి పెట్టండి అంటే వాడు అన్నట్టు ఉత్తరం రాసి చెప్పడానికి అక్షరాలు రావు, ఉత్తరం రాయడం నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయిరా అన్నట్టు. ఉత్తరం రాయాలంటే చేతులు నొప్పులుగా ఉండాలి కదా, కాళ్ళు నొప్పులు అంటారేమిటి అని అడిగట. నేను ఉత్తరం రాస్తా కదా, ఆ ఉత్తరం వాడికి పంపిస్తావు కదా, వాడికి అర్థం కాదు. మళ్ళీ నేను వెళ్ళి వారు ఊరు దాకా వెళ్ళి చదివి రావాలి, వాడి కాళ్ళు నొప్పులు కదా అన్నట్ట. అంటే వాడి రాత అట్లాంటి బ్రహ్మరాత అన్నమాట. కాబట్టి అగస్త్యుడు బాణాన్ని ఇచ్చాడు.
బాణాన్ని ఇచ్చిన అగస్త్యుడు మళ్ళీ పరిగెట్టుకు రావాలి, ఆయనే వచ్చి చెప్పాలి రాముడికి. అందుకు వచ్చాడు అగస్త్య మహర్షి. వచ్చి ఏం పర్వాలేదయ్యా, నీకు ఆదిత్య హృదయాన్ని చెబుతా, జయావహం జపే నిత్యం అంటూ ఆదిత్య హృదయాన్ని చెప్పాడు. ఆదిత్య హృదయం అనగానే, ఆదిత్యుడు అనగానే చాలా గొప్ప వ్యాఖ్య. ఆదిత్య హృదయం అంటే సాక్షాత్తుగా ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. ఇది మనం చెప్పే కాదు, ఉపనిషత్తుల్లో అంతరాదిత్య విద్య అను. అంతరాదిత్య విద్యలో ఆదిత్యునిలో ఒక అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు అని ఉపాసన చేస్తారు. రామచంద్రమూర్తి అయోధ్యాకాండలో ఎవరిని ఉపాసన చేశాడు? సహపత్న్యా విశాలాక్ష్య నారాయణముపాగమతు. వాల్మీకి స్పష్టంగా చెప్తాడు. అంటే రాముని యొక్క ఉపాస్య దైవం నారాయణమూర్తి కదా. ఇప్పుడు మళ్ళీ ఆదిత్య హృదయం ద్వారా ఇప్పుడు మనకి రామచంద్రమూర్తి ధ్యానం చేయాలన్నా, ఉపాసన చేయాలన్నా మూర్తి కావాలి. తన అయోధ్యలో ఉన్నాయి మూర్తులు. ఇప్పుడు మూర్తి కావాలంటే ప్రత్యక్ష మూర్తి ఏది? సూర్య భగవానుడు. కాబట్టి అగస్త్యుడు చెప్తున్నాడు, సూర్య భగవానుడిలో అంతర్యామిగా ఉండే పరమాత్మను ఉపాసన చెయ్యమని ఉపదేశిస్తాడు. ఈ ఆదిత్య హృదయం అంతా కూడా. ఆదిత్య హృదయం అంటే సూర్య భగవానుని స్తోత్రం, సూర్యుడి స్తోత్రం కాదు. సూర్య ఏవ సూర్యాంతర్వర్తి భగవాన్ యహ సహ సూర్య భగవంతుడు అవుతాడు. అందుకనే మనకి అరసవిల్లులో ఉండేటువంటి కొన్ని క్షేత్రాల్లో సూర్యుడిని కేవలం సూర్యుడు అన్నారు, సూర్య నారాయణమూర్తి అంటారు, సూర్యనారాయణుడు అన్నారు. సూర్య అంతర్యామి భగవంతుడు. ఆ విధంగా ఉపాసన చేశాడు రాముడు. ఆ తర్వాత చిట్ట చివర అథ రవిరవదన్ నిరీక్ష్య రామం ముదిత మనాహ పరమం ప్రహృష్యమాణ అని చెప్పారు అగస్త్య మహర్షి. ఇప్పుడు చంపు అన్నాడు. రాముడికి ధర్మ సంకటం తీరిపోయి, నేను చంపవచ్చునా చంపకూడదా అనే సంకటం తీరిపోయింది. పెద్ద ఆయన చెప్పాడు కదా, వచనం కుశికస్యేతి. విశ్వామిత్రుడు చంపాడు కాబట్టి రాక్షసుని స్త్రీని సంహరించవచ్చును. అక్కడ స్త్రీని సంహరించాలన్నా కూడా పెద్దల ఉపదేశం కావాలి, తగిన వాళ్ళు ఆ బ్రహ్మవేత్తల ఉపదేశం ఉండాలి. కాబట్టి అక్కడ వచనం కుశికస్యేతి అన్నట్లుగా ఇక్కడ అగస్త్య మహర్షి వచనాన్ని పితుర్వచన గౌరవాతు పితుర్వచన నిర్దేశాతు వచనం కుశికస్యేతి శ్లోకమంతా గుర్తుంది. కాబట్టి అది దశరథుని యొక్క గొప్పతనాన్ని చెప్పే ఆ సమయం. విశ్వామిత్రుని యొక్క మాట మీద స్త్రీ అయినటువంటి తాటకని చంపినట్లుగా అగస్త్య మహర్షి యొక్క మాటను తీసుకుని రావణాసుని సంహరించాడు. రావణాసుని సంహరిస్తే బ్రహ్మహత్య ఎవరికి పట్టారండి? అగస్త్య మహర్షికి పట్టారు. తప్పు కదండి, ఇలా చెప్పచ్చున. రామచంద్రమూర్తికి బ్రహ్మహత్యా దోషమండుట అనేది చాలా, ఆ భావనే చాలా తప్పు భావన అవుతుంది. పురాణములలో ఉంటే దాన్ని వేరే కథకు అన్వయించుకుని చెప్పాలి. అంటే ఒక అక్కడ ఉండే దేవాలయం గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం మనం వినియోగించవచ్చును, కానీ తాత్వికంగా చెప్పేటప్పుడు పనికి రాదు. ఇది ఇలాంటి భావన మనకి. రాముడు బ్రహ్మహత్యలో రాముడిని సంహరించడానికే కదా భగవంతుడు పుట్టాడు. వాడిని సంహరించమనే కదా దేవతలంతా ప్రార్థన చేశారు. వాడిని సంహరించబడి పాపం వస్తే ఈ రాముడిది పుట్టాలి కనుక మూలఛేదం కాకూడదు. మనం కల్పితాలు ఏవైనా సరే కల్పితాలు కావచ్చు, ఆ కల్పితాలు అక్కడికక్కడ ఉపయోగించవచ్చు గాక. కానీ రాముని తత్వం చెప్పినప్పుడు మాత్రం బ్రహ్మహత్యా దోషం అనేది పనికిరాదు అని చెప్పడం కోసమే ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది. అగస్త్య మహర్షి యొక్క ఆజ్ఞ కాదు, ఆయన ఇచ్చినటువంటి దీని చేత మళ్ళీ యుద్ధం ప్రారంభించాడు. యుద్ధం ప్రారంభించి మాతలి ఉన్నాడు ఇక్కడ ఉండి యుద్ధం చేస్తూ ఉంటే, ఎలా చంపమంటావు వీణ్ణి అని అడిగాడు రాముడు. ఎందువల్ల? దేవతల వైపు నుంచి కూడా తనకి ఒక సూచన రావాలి. మాతలు అన్నాడు, నీకు తెలిసే అడుగుతున్నావు కదా రామ, నీకు అగస్త్యుడు ఇచ్చిన బాణం నీ దగ్గరే ఉంది కదా అన్నాడు. అప్పుడు నవ్వుతూ బాణం తీశాడు, రావణాసుని సంహరించాడు. రావణాసుని సంహరించడం చాలా పెద్ద యుద్ధంగా జరిగింది. రావణాసుడి యొక్క శిరస్సులు అనేక మార్లు ఖండించినట్టుగా మనకి ఉపపురాణాల్లో, వేరే పురాణాల్లో, వాల్మీకి రామాయణంలో కూడా కొద్దిగా కనిపిస్తుంది. మరి ఎన్ని శిరస్సులు ఖండిస్తే అన్నీ మళ్ళీ అతుకోవడం, మళ్ళీ ఖండించడం. ఎందుకనంటే వాడికి ఒకసారి ఉరిశిక్ష వేస్తే లాభం లేదండి, చాలా మార్లు వేసేంత తప్పు చేశాడు. ఒకసారి శిరశ్ఛేదం అయితే ఎట్లా? ఎన్ని తప్పులు చేసినా ఒకేసారి ఉరిశిక్ష వేస్తే అన్ని తప్పులు వాడు చేసినటువంటి దానికి సరిపోతుందా? ఒక హత్యకి ఉరిశిక్ష అనుకోండి, వాడు 100 హత్యలు చేస్తే వాడి 100 మార్లు ఉరిదీద్దు వాడిని. అలాగా రావణాసురుణ్ణి అంత తప్పులు చేశాడనడానికి వీలుగా అన్ని మార్లు శిరఖండన చేశాడు అని ఒక చమత్కారంగా చెప్పారు. దీనిలో ఇంకో తమాషా చెప్పారు.
అంటే శాక్తేయ ఉపాసకులంతా రాముడట ఆ శిరస్సులతో అమ్మవారిని సీతమ్మవారి యొక్క బాధ కదా, సీతమ్మవారి పాదాల మీద పడుతూ అష్టోత్తరార్చన చేసినట్టుగా చేశాడు. అది మనం చెప్పుకునేటువంటి సందర్భం ఏం కాదనుకోండి, అదొక సరదా అంశం, అది వేరే ఘట్టం. కానీ రామచంద్రమూర్తి రావణాసురుని గొప్ప యుద్ధం చేసి సంహరించాడు. సంహరిస్తే మండోదరి వచ్చింది, బాధపడేటప్పుడు మండోదరి బాధపడేటువంటి బాధ కూడా మనం గమనించాలి. మండోదరి అంటుంది, ఇప్పుడు తెలిసింది రాముడంటే నారాయణుడే కదా. వ్యక్తమేష మహాయోగి పరమాత్మా సనాతన అనాది మధ్య నిధన మహతః పరమో మహాన్ తమసః పరమోధాత శంఖచక్ర గదాధర శ్రీవత్సవక్షా నిత్యశ్రీ అజయ్య శాశ్వతో ధ్రువ. చెప్తే విన్నావా? రాముడు సాక్షాత్తుగా పరమాత్మ నారాయణుడని ఇప్పుడు తెలిసి వచ్చిందా మనకి? ఇంకా తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారు, మా ఊళ్ళో కూడా ఉన్నారండి. ఇంకా రాముని గొప్పతనం తెలియని వాళ్ళు, రాముడే నారాయణుడని, రాముడు నారాయణుడే రాముడని, భద్రాద్రిలో ఉన్నది రామనారాయణుడని తెలియకుండా రకరకాల ప్రలేపనలు చేసేటువంటి మహానుభావులు ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు. మండోదరి చెప్పింది, రావణాసురుడు చెప్పాడు, బ్రహ్మదేవుడు తర్వాత చెప్తాడండి. అంటే రాక్షసుల కంటే ఎంత రాక్షసత్వం ఉన్నదో అనిపిస్తుంది. అప్పుడు అయితే ఒక రావణాసురుడే చాలామంది తయారయ్యారు. ఇంద్రియాణి పురాజిత్వా మండోదరి అంటోంది, ఇది వరకు నువ్వు చాలా ఇంద్రియాలన్నీ కూడా జయించి జితం త్రిభువనంత్వయ, ఇంద్రియాలు జయించావు కాబట్టి 3 లోకాలు జయించావు. ఆ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి కాబట్టి ఇంద్రియాలకి లోనై సీతమ్మ మీద వ్యామోహపడి ఆ ఇంద్రియాల చేతనే నువ్వు నశించిపోతున్నావు అని చాలా భావం చెప్పింది. అందులో ఇప్పుడు చేసిన దుర్మార్గాలన్నీ కలిపి అంత పెద్ద చార్ట్ చెప్తే బాగుండదని ఒకసారి చెప్పింది. ఇప్పుడు తమాషా ఏంటంటే నిందలేక బొందపోదు అని ఒక సామెత ఉంటుంది తెలుగులో, నీకు తెలుసో లేదో. అంటే సరిపోయిన వాడు దుర్మార్గుడు అయితే కనుక వాడి దుర్మార్గాలని ఇక్కడ చెప్పేశామనుకోండి, చెబితే వాడి కొంత పాప ప్రక్షాళన అవుతుంది. మండోదరి చెబుతుంది, రావణాసు చేసిన దుర్మార్గాలన్నీ వరసపెట్టి చెప్తుంది. ఆ చెప్పచ్చున 100 మందిలో భార్య అయ్యుండి ఎందుకు చెప్పిందంటే పాపం వాడికి ఈ రకంగానే మోక్షం కలుగుతుందని చెప్పింది. అన్నీ చెప్పింది. ఇలా వంటి వాడివి ఇంద్రజిత్తును పోగొట్టుకున్నావు, ఎంతమంది ఉన్నారు, నాకంటే దేనిలో గొప్ప సీత, నేను గొప్ప అందగత్తిని కదా, గొప్ప అందగత్తిని, గొప్ప వంశంలో పుట్టా, నీకు భార్యని, నన్ను విడిచి నువ్వు సీత మీద వ్యామోహపడ్డావే, ఎంత తప్పయ్యా అంటూ రావణాసుని పాపం కాసేపు పొగిడింది, కాసేపు తిట్టింది, వీడి వల్ల ఇలా జరిగిందండి, ఇలాగా సంస్కారాలు చెయ్యాలి అన్నారు. విభీషణుడు రాముడి మాట కాదనలేక సంస్కారాలు చేస్తానన్నాడు. విభీషణుడికి అర్థమయ్యేటట్టుగా చెప్పాడు, కాదు మరణాంతాని వైరాణి అంటూ ఎప్పటిదాకా శరీరంలో ప్రాణం పోతుందో ప్రాణం పోయేంతవరకే వైరాలయ్యా, నిర్వృత్తన్న ప్రయోజనం క్రియతామస్య సంస్కార మమాప్యేష యథాతవా అని చెప్పాడు రాముడు. ఆ తర్వాత పాపం చేద్దాం అనుకున్నాడు. మళ్ళీ మండోదరి చెప్పినటువంటి ఆ విషయాలను విన్న తర్వాత ఇంత దుర్మార్గుడికి నేను సంస్కారం చేస్తానని నేను చేయలేదు. విభీషణుడు కూడా కోపం వచ్చింది. అక్కడ చెప్పాడు కదా రాముడు, క్రియతా మౌర్ధ్వదైహికం, నీ పిండాలు నీవే పెట్టుకో అని రాముడు కబురు పంపించాడు కదా అంగదుడితో. ఆ సంఘటనకి ఇది పరిష్కారం అన్నమాట, నేను పెట్టానన్నాడు. అప్పుడు రాముడు చెప్పాడు, నువ్వు పెట్టవా, అయితే నేను పెడతా, నేను తమ్ముడుగా భావిస్తున్నా కదా, నేను తమ్ముడుగా భావిస్తే రావణాసుడు నాకేమవుతాడు, అన్నయ్య వరస్సు అవుతాడు, నాకు పెట్టే అధికారం ఉంది, నన్ను పెట్టమంటావా అని అడిగాడు. రాముడికి ఉండే గొప్పతనం అండి. మరణాంతాని వైరాణి ఇంకా వదిలిపెట్టే చక్కగా సంస్కారం చెయ్యి అని చెప్పాడు. విభీషణుడు రాముని మాట కాదనలేక రావణాసుడికి గొప్ప సంస్కారాన్ని తగినట్టుగా చేశాడు. ఆ సంస్కారాన్ని పొందినటువంటి రావణాసురుడు భగవంతుని యొక్క దివ్య సాన్నిధ్యాన్ని పొంది ఉంటాడు. అతని వరం అదే కదా. ఆ రకంగా రావణాసుడి యొక్క కథ పూర్తయిన తర్వాత ఇంకా సీతమ్మని తీసుకురావాలి. సీతమ్మ వారిని తీసుకురావడానికి అని చెప్పారు. వచ్చింది కథ మీకు అందరికీ తెలుసు. సీతమ్మ వచ్చిన తర్వాత సీతమ్మ యొక్క పాతివ్రత్య మహిమను లోకానికి తెలియజేయడం కోసమని రామచంద్రమూర్తి ఒక పరీక్ష పెడతాడు, అగ్ని పరీక్ష. దాని గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అది తప్పు కాదని దశరథుడు దేవతలతో కలిసి వచ్చినప్పుడు చెబుతాడు, అమ్మ
ఈ నీ యొక్క గొప్పతనాన్ని, రాముడు నీ గొప్పతనాన్ని తెలియనివాడు కాడు, రాముడి మాటల్లో కూడా చెప్తారు. ఇదంతా తర్వాత సీతమ్మ తల్లి అగ్ని పునీతగా వచ్చింది, బ్రహ్మాది దేవతలంతా వచ్చారు, వచ్చి స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే సీతమ్మ తల్లి అగ్నిలో ప్రవేశించిందో బ్రహ్మ, పరమశివుడు, యముడు, వరుణాది దేవతలంతా వచ్చారు. వచ్చి భవాన్ నారాయణో దేవ శంఖచక్రాయుధో హరి, నీవు నారాయణమూర్తివయ్యా, ఎందుకయ్యా ఇలా చేశావు నువ్వు, సీతాలక్ష్మీ భవాన్ విష్ణు అంటూ అద్భుతమైన స్తోత్రం చేస్తారు. చాలా గొప్ప స్తోత్రం అది. ఆ స్తోత్రం చేసిన తర్వాత సీతాలక్ష్మీ భవాన్ విష్ణు అంటూ వాళ్ళంతా కూడా స్తోత్రం చేసి నీవు సాక్షాత్తు పరమాత్మని అద్భుతమైన స్తోత్రాన్ని చేస్తారు. ఆ స్తోత్రం కనుక నాస్తి తేషాం పరాభవ, బ్రహ్మాదికృత రామస్తోత్రాన్ని నిత్యము పారాయణ చేసుకోండి, మనకు అవమానం కానీ పాపం కానీ అంటదు, ఎప్పుడు జయమే కలుగుతుంది అని వాల్మీకి ఒక ఫలశ్రుతిని కూడా ఇస్తారు. అంటే మధ్యలో ఫలశ్రుతిని ఇచ్చేటువంటి కథలు 2, 3 కనిపిస్తాయి మనకి. అందులో అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది. ఆ స్తోత్రాన్ని చేసిన తర్వాత రామచంద్రమూర్తి సరే ఆత్మానం మానుషం మన్యే, నేను మనిషిని కదా అని అంటాడు. ఆ సంఘటనని స్వామివారి యొక్క మాటల్లో మనం వినొచ్చు. ఆత్మానం మానుషం మన్యే రామన్ దశరథాత్మజం అంటూ నేను మనిషిని కదా అంటాడు. పరమశివుడు చెబుతాడు, నీవు వెళ్ళాలి, రాజ్యాన్ని పరిపాలించాలి, లోకానికి ధర్మస్థాపన చేయాలి అని పరమశివుడు చెప్తే దేవతలంతా వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తి ఆ సీతమ్మను తీసుకుని మళ్ళీ పుష్పక విమానంలో అయోధ్యకి బయలుదేరుతారు. భరద్వాజాశ్రమం దాకా వస్తారు. భరద్వాజాశ్రమం దాకా వచ్చిన తరువాత రాముడు చాలా గొప్ప వ్యక్తి. 14 ఏళ్ళు దాటిన తరువాత ఒక్కరోజు కూడా నేను బతికి ఉండను, అగ్నికి ఆహుతిని అయిపోతా అని భరతుడు చెప్పాడు. కాబట్టి సరిగ్గా పంచమి నాటికి చేరుకున్నారు. చైత్ర శుద్ధ పంచమి నాటికి భరద్వాజ ఆశ్రమానికి చేరారు. చేరాక రాముడు గబగబా అక్కడ దిగక్కల్లా నందిగ్రామం వచ్చేయచ్చు. కానీ రాముడు అనుకున్నాడు, 14 ఏళ్ల పాటు భరతుడు రాజ్యాన్ని పరిపాలించాడు కదా, పరిపాలిస్తే భరతునికి రాజ్యం మీద కాంక్ష కలిగితే నేనే రాజునైతే బాగుండు, ఇంకా రాముడు వచ్చినా రాకపోయినా నేనే రాజ్యం చేస్తా, రాముడు రాకుండా ఉండాలి, లేదా నేనే రాజునైపోతా అనే భావన ఏమన్నా కలిగి ఉందో లేదో తెలియదు. ఒకవేళ రాముడు వచ్చినా సరే రాజ్యానికి అలవాటు పడ్డ భరతుడు రాజ్యాన్ని విడవలేక ఇస్తాడేమో తెలియదు. కాబట్టి హనుమంతుడిని జాగ్రత్తగా పిలిచి, హనుమంతుడు ఇంగితజ్ఞుడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా వెళ్ళి భరతుడిని చూచిరా, భరతుని యొక్క ఇంగితములంది జ్ఞాపకం, ఆ కదలికలు కానీ చేష్ట కానీ చూసిరా, ఏమాత్రము రాజ్యకాంక్ష భరతునికి ఉన్నా నేను ఇక్కడి నుంచే మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతా, కనుక రాజ్యకాంక్ష లేకపోతే నేను నందిగ్రామానికి వస్తాను, అక్కడికి వస్తాను అని చెప్పాడు. హనుమంతు చాలా తెలివిని జాగ్రత్త పరిశీలించగలడు కదా. ఒక ఫోటో కూడా ఇవ్వకుండా, సీతమ్మ ఎలా ఉంటుందో తెలియకుండా విదేశం లాంటి లంకకి వెళ్ళి సీతమ్మని గుర్తించగలిగిన హనుమంతు ఎంత తెలివి అట్లుంటాయి కదా. సీతమ్మ ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో ఏమీ తెలియకపోయినా సీతమ్మను గుర్తుపట్టగలిగాడంటే ఎంత తెలివిని ఉపయోగిస్తే అవుతుంది. కాడ హనుమంతుని పంపించాడు, నువ్వు భరతుని యొక్క ఇంగితాన్ని గుర్తించిరా అని. భరతుడు దగ్గరికి వెళ్ళాడు. చూస్తే భరతుడు పాపం మట్టి కుట్టుకుపోయిన శరీరంతో రాముడు ఎప్పుడు వస్తాడా అని తపస్సు చేస్తున్న వాళ్ళ ఉన్నాడు. సరే గుహుణ్ణి కలిశాడు. మధ్యలో హనుమంతుడు వచ్చాడు, రాముడు వస్తున్నాడని చెప్పాడు. రాముడు పుష్పక విమానంలో భరతుని దగ్గరికి దిగాడు. అక్కడ ఆ రాముడు రాగానే శిరస్యంజలి మాధాయ అంటూ భరతుడు పట్టాభిషేకానికి ఘట్టపారాయణ, అది మనం రేపటి ఎల్లుండి నాడు 10వ తారీఖున ఉదయం పూట పారాయణలో చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పట్టాభిషేక ఘట్టాన్ని అప్పుడు చెప్పుకుందాం. చాలా పెద్ద, చాలా గొప్ప గొప్ప అంశములన్నీ కూడా చెప్పలేకపోయినందుకు, నాకు తెలిసినంతే చెప్పగలిగినందుకు బాధపడుతూ, నేను చెప్పిన వాటిలో ఏవైనా మంచి ఉంటే అది మా గురువుగారివి, తప్పులు ఏవైనా చెప్పుంటే నావిగా భావించి మన్నించండి.